ఒక మంచి అంశం ఈరోజు బైబిల్లో నుండి నేర్చుకుందాం. దేవుడు కట్టిన సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘం గురించి దేవుడికున్న ఆలోచనలు, సంఘం గురించి దేవుడికున్న ప్రణాళికలు ఏమై ఉన్నాయి, సంఘము ద్వారా దేవుడు కోరుకున్నది నెరవేరాలి అంటే సంఘములోని సభ్యులు ఎలా ఉండాలి. ఎందుకంటే భూమి మీద మనిషి ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు దాని వెనకాల మనిషికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ మనిషి ఏది చేయాలనుకున్నా దాని వెనక మనిషికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాగే దేవుడు ఈ భూమి మీద కట్టిన ఈ సంఘం పట్ల దేవుడికి కొన్ని ఆలోచనలు, దేవుడికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. సంఘం కట్టిన వారు అందరికీ ఆ ఉద్దేశాలు తెలుసా అంటే తెలీదని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు చాలామంది సంఘాలు కడుతున్నది దేవుడు కోరుకున్న సంఘాలు కట్టడం లేదు. నేను చాలా చోట్ల చూశాను, సంఘం కట్టడానికండి సంఘంలో ఉంటున్న సభ్యుల మధ్య విభేదాలు తలెత్తి ఇంటి పేర్లతో సంఘాలు కట్టిన పరిస్థితి క్రైస్తవ్యంలో ఉంది. సంఘము అనగానే ఏదో అలాగా మనుషులు అనుకుంటే కట్టబడేది కాదు, మనుషులు కట్టినది కాదు. సంఘం కట్టబడాలి అని దేవుడు అనాది సంకల్పం, జగత్తుకు ముందటి దేవుని సంకల్పం. దానిలో భాగం ఈరోజు కట్టబడి మనం కూర్చుంటున్న దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఏ సంఘం అయితే అందిస్తుందో అది దేవుని వలన, దేవుని చేత కట్టబడిన సంఘం. బైబిల్లో పాత నిబంధనలోనికి వెళదాం. అసలు దేవుడు సంఘాన్ని ఎందుకు కట్టాలనుకున్నాడు? ఒక కులం ఉంది కనుక మీ కులస్తులందరూ ఒక సంఘాన్ని కట్టుకుందాం. ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నది ఇదే. ఒక కులానికి ఒక సంఘం, ఒక కులానికి ఒక సంఘం. కులాల పేరుట వెలిసిన సంఘాలు ఉన్నాయి, ఇంటి పేర్ల పేరుట వెలిసిన సంఘాలు ఉన్నాయి. అలాగే మాకేదో గొడవలు కనుక మేము వాళ్ళతో కలవలేం కనుక మేము సంఘాన్ని కట్టుకుంటామని ఈగోలతో ఏర్పడిన సంఘాలు ఉన్నాయి. సంఘం దేవుడు ఎందుకు కట్టమన్నాడు? సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? సంఘం నుండి ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు? బైబిల్ చూద్దాం. పాత నిబంధనలో సంఘం గురించి ఎక్కువగా ప్రవచనాలు పలికింది ఎవరు అంటే యెషయా గారు. ఆయన పలికినన్ని ప్రవచనాలు మరి ఏ ప్రవక్త పలకలేదు. సంఘాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగా చేశారు, సంఘాన్ని గురించిన ప్రవచనాలు ఎక్కువగా ఆయన ద్వారా దేవుడు పలికించాడు. అందులో యెషయా గ్రంథానికి వెళదాం. 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. అందరం జాగ్రత్తగా చదవాలి. ఇది యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నారు. అంచెదినాలంటే యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే భూమి మీద అడుగు పెట్టాడో ఆ దినాలనే దేవుడు ఏమన్నాడు? అంచెదినాలు. ఇప్పుడు ఆ లాస్ట్ డెడ్ అండ్ డేస్, అంచెదినాలు అంటే ఇక చివరి దినాలు. ఇక ఆ చివరి దినాలలో జరగబోయేది ఏంటో దేవుడు చెప్తున్నాడు. అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంటే అంచె దినాలలో సంఘం అనేది కట్టబడుతుంది. ఆ కట్టబడుతున్న సంఘంలోనికి అన్యజనులట ఎలా వస్తారట? ప్రవాహము వచ్చినట్లుగా వస్తారట. అంటే జాగ్రత్తగా వినాలి. దేవుడు కోరుకున్నట్టుగా మనం సంఘం కట్టినప్పుడు, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చే సంఘం అయినప్పుడు అందులో గట
ప్రవాహము వచ్చినట్లుగా అన్ని జనులు వస్తారట. ఇప్పుడు చూడండి, ఈరోజు సార్వత్రిక దేవుని సంఘం, చక్కగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనగానే జయశాలి గారు ఒక్కడుగా ప్రారంభమై సంఘాన్ని స్థాపిస్తే, ఈరోజు మీరు చూడండి, ఆ సంఘంలోనికి ప్రజలు ఎలా వచ్చారు. మీరు కానీ నేను కానీ ఆ రోజు ఆయన చెప్తున్న ప్రసంగాలకు పట్టుపడి, ఇది నిజమైన సంఘం, దేవుని గూర్చి ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతున్న సంఘం. బైబిల్లో దేవుడు సంఘానికి ఏ లక్షణాలు అయితే ఉండాలని కోరుకున్నాడో ఆ లక్షణాలు ఉన్న సంఘం అని ఇట్టే మనం పసిగట్టగలిగాం. మీకు చెప్తాను ముందుకెళ్ళేసరికి. దేవుడు మాట చెప్పాడు బైబిల్లో, ప్రతిదీ వాక్యంతోనే మనం ఆలోచించుకోవాలి. మీరు ఏం తిందాం ఏం త్రాగుదాం అని మీరు చింతింపకండి అన్నాడా అని కిందకి వెళ్ళిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు, మీరు చేయాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అని ఎందుకన్నాడు? రాజ్యం అనగానే ఏంటి చెప్పండి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అంటే రాజ్యం అంటే ఏంటి? సంఘం. సంఘాన్ని వెతకమని ఎందుకు చెప్పాడు దేవుడు? సంఘాన్ని వెతుక్కోవాలా? మన ఇంటి పక్కన ఉన్నదో, మన ఇంటి వెనకాల ఉన్నదో, మన ఇంటి ముందు ఉన్నదో సంఘం ఉంది కదా, నీకు వెతుక్కోవడం ఎందుకు? వెతుక్కోమని ఎందుకు చెప్పాడు? వెతకమని ఎందుకు చెప్పాడంటే, దేవుడు బైబిల్లో చెప్పిన లక్షణాలు ఏ సంఘానికి ఉన్నాయో నువ్వు వెతుక్కోవాలి. ఎందుకు అంటే మీకు చెప్తాను. మనం పిల్లోడిని స్కూల్లో వేయాలనుకున్నప్పుడు స్కూల్ వెతుకుతామా, పక్కన ఏమైనా గవర్నమెంట్ స్కూల్ వేసేస్తామా? మీరు చెప్పండి, వెతుకుతారా? ఎందుకు వెతికారు? మంచి స్కూల్ కావాలి, మా వాడు బాగా చదువుకోవాలి. అలాగే హాస్పిటల్లో చూపించుకోవాలనుకున్నప్పుడు హాస్పిటల్ వెతుకుతామా? మన ఏమన్నా మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారండి, బాగా ఆపరేషన్ చేస్తారండి, అతని దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమంటావా? చేయించుకోం కదండి, వెతుక్కుంటామా? మంచి హాస్పిటల్ వెతుకుతాం, మంచి స్కూల్ కూడా వెతుకుతాం. అలాగే దేవుడి రాజ్యం ఎక్కడుందో నువ్వేం చేయాలట? వెతకాలి. అంటే బాగా వినండి, దేవుడు కోరిన లక్షణాలు ఉన్న సంఘం ఏది? చాలామందికి సంఘాన్ని వెతుక్కోవటం కూడా తెలీదు. దేనికి దేవుడు బైబిల్లో చెప్పిన లక్షణాలు ఉన్నాయో సంఘానికి తెలీదు. ఏదైనా సంఘమే అనుకుంటున్నారు, కాదు. ఏదైనా స్కూలేనా? కాదు. ఏదైనా హాస్పిటలేనా? కాదు. బెస్ట్ ఉంటాయి కదా అందులో. దొంగ డాక్టర్లు ఉంటారు, దొంగ సర్టిఫికేట్లతో టీచర్లు అయిపోయి పాఠాలు చెప్పడం రాకపోయినా స్కూల్స్ పెట్టేసిన వాళ్ళు ఉంటారు. వెతుక్కుంటాం కదండి, మనం వెతుక్కుంటాం కదా. అలాగే దేవుడు భూమి మీద సంఘాన్ని కట్టాలనుకున్నప్పుడు మీకు ఒక జాగ్రత్త ఉండాలి. ఏంటి జాగ్రత్త అంటే, దేవుడు చెయ్యాలి అనుకున్న ప్రతి దాన్ని దెయ్యం కాపీ కొట్టి డూప్లికేట్ దింపుతుంది. తెలుసు కదా మీకు, ఇది ప్రారంభం నుంచి దానికి ఉన్న అలవాటు. దేవుడు ప్రవక్తల్ని దింపాడు అనుకోండి, అది ఎవరిని దింపుతుంది? అబద్ధ ప్రవక్తలను దింపుతుంది. దేవుడు ఏమన్నా నిజంగా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి బోధకుల్ని దింపాడు, వాడెవరిని దింపాడు? అబద్ధ బోధకులను దింపాడు. జాగ్రత్తగా వినాలి. ప్రవక్తని దింపితే డూప్లికేట్ అబద్ధ ప్రవక్తని దింపుతున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి బోధకుల్ని దింపితే వాడెవరిని దింపాడు? అబద్ధ బోధకులను దింపాడు. ఇప్పుడు దేవుడు తరపున బోధకుడు దేవుడు కట్టమన్న సంఘాన్ని కడతాడు. ఇప్పుడు వాడు తరపున అబద్ధ బోధకుడు ఏది కడతాడు? చెప్పండి. దేవుడు ఉద్దేశాలు పట్టని అపవాది ఉద్దేశాలు నెరవేర్చే ఒక అపవాది సంఘాన్ని కడతాడు. అంటే ఒక రకంగా ఆ సంఘానికి దేవుడు కోరుకున్నవి ఏవి ఆ సంఘంలో నెరవేరవు. మనం ఎలాగండి గుర్తుపట్టాలి ఏది దేవుడు సంఘం? ఆ సంఘంలో నేను ఎలాగ ఉండాలి? అసలు ఆ సంఘాన్ని దేవుడు ఎందుకు కడుతున్నాడు? ఆ సంఘాన్ని ఎలా వెతుక్కోవాలి? ఆ సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇప్పుడు చాలా డెప్త్గా మీకు సంఘాన్ని గురించి చెప్తాను, మీరు బాగా వినాలి. మన వాళ్ళు కూడా వాక్యం పట్టుకున్నారు తప్ప సంఘం గురించిన సరైన ప్రణాళికలు కానీ సరైన ఆలోచనలు కానీ, సంఘం అంటే దేవుడు కోరుకున్న లక్షణాలు ఉన్న సంఘం ఎక్కడుందని వెతుక్కోవాలని కానీ మన వాళ్ళకి చాలామందికి తెలీదు. అందుకే సంఘానికి వస్తూ వెళుతూ ఉంటారు. కరెక్ట్గా సంఘం అంటే ఏంటి అంటే ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఇదిగో అంచె దినాలలో నేను ఒక సంఘాన్ని కడుతున్నాను. అది చాలా ఎత్తుగా చాలా హైట్లో ఈ లోకానికి కనబడుతుంది. అన్ని జనులు ప్రవాహము వచ్చినట్లుగా అందులోనికి వచ్చేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు సంఘాన్ని ఇంతకీ ఎందుకు కడుతున్నాడు? 3వ వచనం చదువుదాం. ఆ కాలమున సియోనులో నుండి, సియోను అనగానే ఏంటి ఇక్కడ? సంఘము. ఓకేనా? 3వ వచనం జాగ్రత్త చదవాలి. ఆ కాలమున
సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ఇది అండర్లైన్ చేయండి. ఇప్పుడు దేవుడు సంఘాన్ని కట్టమంటున్నది ఎందుకు అంటే, తాను రాయించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే పాఠశాల అవ్వాలి ఆ సంఘం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. సంఘం కట్టవలసింది ఏమండి, సంఖ్యను పెంచుకోవడానికో, లేదా ఆస్తులు పెంచుకోవడానికో, లేదంటే డబ్బును పెంచుకొని ఆ కట్టిన బోధకుడు కోట్లకు పడగలెత్తడానికో కాదు. సంఘం కట్టవలసింది దీనికి కాదు. సంఘాన్ని కట్టవలసిందట ధర్మశాస్త్రాన్ని బోధించే పాఠశాలగా సంఘం ఏర్పడాలంట. అంటే ఒక రకంగా నా ధర్మశాస్త్రం, నా గ్రంథం, నా బైబిల్ ఏదైతే ఉందో దాన్ని సవివరంగా పిల్లలకి చెప్పే పాఠశాలే సంఘం. అందుకే జయశాల్ గారు ఈ విప్లవం ప్రారంభించిన తొలినాళ్ళలో ఒక మాట అనేవారైనా, ఏమనేవారు తెలుసా? మాది గుడి కాదు బడి. విన్నారా? మాది గుడి కాదు, ఏంటిది? బడి. బడి అంటే బడి ఏం చెప్తుంది? పాఠాలు చెప్తుంది. గుడి ఏం చేస్తుంది? గుడి ఏం చేస్తుంది? దేవుడు పేరట మోసాలు చేస్తుంది, హుండీలు పెట్టుకుని. అర్థమైందా? సంఘము అనగానే మీరు అర్థం చేసుకోవాలి. సంఘము అనగానే ఆ సంఘానికి ఉండాల్సిన స్వభావం ఏంటంటే, ఆ సంఘానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, అది ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండాలి. మన సంఘం ఉందండి, మనం చేసే పని ఏంటి చెప్పండి? ఎప్పుడు సెమినార్ పెడితే ఏం చెప్తాం? బైబిలు. సభలు పెట్టి ఏం చెప్తున్నాం? బైబిలు. స్పెషల్గా బైబిల్ క్లాసులు పెట్టి మళ్ళీ ఏం చెప్తాం? బైబిలు. అంటే సంఘం ఎప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? బైబిల్ చెప్పాలి. కానీ కొన్ని సంఘాలు ఉంటాయండి, నేను ఆశ్చర్యపోయిన చోట మాకు తెలిసిన ఒక అతను చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆదరణ కూడికి ఎడతారు కదండి. ఆదరణ కూడికి ఎట్టారు, ఆయన సంఘానికి వెళ్తాడు. మేము తెలుసు కనుక ఆ కుటుంబాన్ని ఆదరిద్దాం అన్నట్టుగా వెళ్ళి కూర్చున్నాం ఆదరణ కూడికలో. పాస్టర్ గారు వచ్చారని నన్ను కూడా పైకి పిలిచారు, కూర్చున్నాను. ఇంకంతే, అయ్యగారు వాక్యం అందుకున్నాడండి. స్థితి ఏంటి చెప్పండి? అది ఆ కూడిక ఏంటి చెప్పండి? అది ఆదరణ కూడిక. ఆదరణ కూడిక అంటే ఏ మాటలు చెప్పాలి? కుటుంబాన్ని ఆదరించేవి, ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఒరే బాబు నీకు కూడా మరణం వస్తుంది, నీ జీవితాన్ని చక్కబెట్టుకొని హెచ్చరిక మాటలు చెప్పాలి. పాస్టర్ గారు ఏం చెప్తున్నారో తెలుసా? ఇది ఆదరణ కూడిక. దేవుడి కుటుంబాన్ని బహుగా దీవించాడు. మీరు దేవుడిని నమ్ముకుంటే దేవుడు మిమ్మల్ని కూడా బహుగా. కూడిక ఏంటి? నువ్వు చెప్తున్న ప్రసంగం ఏంటి అంటే, ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆదరణ కూడికైనా, కృతజ్ఞత కూడికైనా, పెళ్ళైనా, చావైనా, దినమైనా ప్రసంగం ఒకటే. ఏం ప్రసంగం? దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇంక ఈ బైబిల్ పట్టుకొని వీడు బుర్ర నిండా దీవెనలు తప్ప ఇంకేం తెలీదు. అందుక నిన్ను సంఘం కట్టమన్నది. అందుకండి స్కూల్లోకి పిల్లలు పంపించిన తర్వాత మాస్టర్ తెలుగు ఒకటే చెప్తున్నాడు అనుకోండి, పిల్లలు పాస్ అవుతారా ఫెయిల్ అయిపోతారా? స్కూల్కి పంపించినప్పుడు అన్ని సబ్జెక్టులు చెప్పాలి కదా. ఒకటే సబ్జెక్ట్ చెప్తే పిల్లలు ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. దీవెనలు దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అది ఒక పార్ట్. నువ్వు ప్రతిదానికి అదే ప్రసంగం ఎత్తుకుంటే మిగతా విషయాలు ఎప్పుడు తెలియాలి ప్రజలకి? సంఘము అనగానే ధర్మశాస్త్రాన్ని బోధించేది. కింద చదువుతారా? ఇంకెంత ఖచ్చితంగా చెప్పాడంటే 3వ వచనం చదవండి ఒకసారి. ఆ కాలమున సియోనులో నుండి, సంఘములో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అది అండర్లైన్ చేసుకోండి. సంఘానికి వస్తేనట, సంఘానికి వచ్చిన విశ్వాసికట దేవుని గూర్చిన మార్గం బోధింపబడాలట. అంటే పరలోకం చేరుకునే మార్గం బోధించేది సంఘం. అండర్లైన్ చేసుకోండి. మీ ఆత్మను రక్షించడానికి మీకు మార్గం చూపించేది సంఘం. పరలోకం ఎలా వెళ్ళాలో, పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలో మీకు మార్గాన్ని, దారిని చూపించేది సంఘం. అంతే తప్ప ఎప్పుడు శరీరానికి సంబంధించిన దీవెనలు, ఆస్తులు, ఇల్లులు, పొలాలు, ఇది సంఘం కాదండి. ఇది దేవుడు కట్టిన సంఘం కాదు. ఇది దేవుడు కట్టిన సంఘం అయితే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఆ సంఘంలోనట యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందురు.
నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు. అన్నాడా? అన్నాడు. ఎక్కడికి మార్గం అయినా? పరలోకానికి మార్గం. మరి సంఘం ఇప్పుడు ఏ మార్గాన్ని చూపించాలి? పరలోకపు మార్గం. ఏ సంఘం చూపిస్తుంది చెప్పండి ఈరోజు? ఆత్మకు సంబంధించిన బోధ ఏ సంఘంలో ఉంది? చచ్చిపోయిన తర్వాత, మరణం తర్వాత పరిస్థితుల గురించి చెప్పే సంఘం ఎక్కడుంది? పరలోకానికి చేరాలి అంటే భూమి మీద దేవుని పని చేయాలయ్యా, వాక్యం బాగా చదువుకోవాలి, దేవుని సువార్తలో మనం ఉండాలి, దేవుడి కొరకు మన శరీరాలు వాడబడాలి అని చెప్పే సంఘం ఏది ఈరోజు? అందుకే అంటున్నాను, సంఘము అనగానే దానికి కొన్ని లక్షణాలు ఉండాలని దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ రాజ్యం, ఆ సంఘం ఎక్కడుందో యేసుక్రీస్తుల వారు వచ్చి చెప్తున్నాడు. ఆ సంఘం ఎక్కడుందో, ఆ రాజ్యం ఎక్కడుందో, మొదట మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని మీరేం చేయాలి? వెతుక్కోండి. దేవుడు చెప్పిన స్వభావాలు, దేవుడు చెప్పిన లక్షణాలు, దేవుడు కోరుకున్నట్టుగా సంఘం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుందో వెతకండి. సంఘము అనగానే కొత్త నిబంధనకు వచ్చేద్దాం. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు పాత నిబంధనలో ఏదైతే చెప్తాడో కొత్త నిబంధనలో అదే చెప్తాడు దేవుడు. మార్పు ఏమి ఉండదు. ఎప్పుడు ఒకటే చెప్తాడు దేవుడు. మనుషులే మాట మారుస్తారు. దేవుడు అప్పటికీ ఒకటే మాట. పాత నిబంధనలు ఏదైతే చెప్పాడో సంఘం గురించి, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అదే చెప్తాడు. కాకపోతే కొంచెం భాష వేరుగా ఉంటుంది, కానీ భావం మాత్రం అదే. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏం చెప్పాడు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి, బైబిల్ తీయండి అందరూ. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏమండి 3వ అధ్యాయానికి వెళ్దాం. 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఏమండి 15వ వచనం చూద్దాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఇందాక అక్కడ మీరు ఏం చదువుకున్నారు? అక్కడ మందిరం 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 అని చదువుకున్నారు కదా. ఆ మందిరం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. ఇప్పుడు మందిరం అంటే ఏంటి చెప్పండి? సంఘము మందిరం. మందిరం అనేసరికి గోడలు, పైన సిలువ, గంట కాదు. మందిరం అనగానే జీవము కలిగిన దేవుని సంఘం, సభ్యులు. మీరు చెట్టు కింద కూర్చుంటే అదే దేవుడి మందిరం. మీరు మందిరం దేవుడికి, మీరే మందిరం. జీవము కలిగిన దేవుని సంఘములో అన్నడా? ఆ సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. జాగ్రత్తగా వినండి. జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా పడితే అలా ప్రవర్తించకూడదా? ఎలా పడితే అలా ఉండకూడదా? ఎలా పడితే అలా మాట్లాడకూడదా? మాట్లాడకూడదండి. సంఘంలో మాట్లాడకూడదండి. మన నోటికి ఏదొస్తే అది సంఘంలో మాట్లాడకూడదండి. మనం ఏదనుకుంటే అది సంఘంలో మాట్లాడకూడదండి. మనం మాట్లాడే ప్రతి మాట ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్న మాటకి వాక్యంలో బేసే ఉంది. వాక్యంలో బేసే ఉంది. నేను ఒక చోట వెళ్ళినప్పుడు అండి, సంఘంలో ఇద్దరు సహోదరుల మధ్య చిన్న విభేదం. ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, స్త్రీల మధ్య చిన్న విభేదం. ఆవిడ ఫోన్ చేసి అవతల వాళ్ళ గురించి ఇంకా చెప్తుంది 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 చెప్తుంది. 1 గంటన్నర సేపు చెప్పిందండి. అవతల వాళ్ళ గురించి కంప్లైంట్ ఎంతసేపు చెప్పింది? 1 గంటన్నర. ఆవిడ నిలబెట్టి మైక్ ఇచ్చి అరగంట వాక్యం చెప్పమనండి. వాక్యం చెప్తుంది అరగంట? చెప్పదు. పక్క వాళ్ళ మీద కంప్లైంట్ ఎంతసేపు చెప్పింది? 1 గంటన్నర మనుషుల గురించి మాట్లాడవచ్చు. అరగంట దేవుడి గురించి మాట్లాడమనండి, రాదు. విన్నాను 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 ఒకటే చెప్పాను, అమ్మా నువ్వు అవతల వ్యక్తి మీద ఏవైతే కారణాలు అయితే చెప్తున్నావో, అలాగండి ఇలాగండి అదండి ఇదండి అంటున్నావు కదా, నేను ఒకటే మాట్లాడుతున్నాను. సహోదరులకి మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. తెలుసు కదా ఈ సంగతి మీకు. ఎదుటి వ్యక్తికి మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఎందుకు తీర్చొద్దు అన్నాడు? నీ కంటులోనేమో దూలం ఉంది, ఎదురుగ్గా ఉన్న సహోదరుడి కంట్లో ఏం చూస్తున్నావు? నలుసుని చూస్తున్నావు. ముందు ఆ దూలాన్ని తీసేసుకో, తర్వాత మాట్లాడదు కానీ పక్క వెళ్ళిపో అన్నాడు. ఇది దేవుడు. ఇలా ఉంటాయి దేవుడు చట్టాలు. లా ఇలా ఉంటుంది, ధర్మశాస్త్రం ఇలా ఉంటుంది. నేను ఒకటే మాట చెప్పాను, అవతల వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న బలహీనతలు పెట్టుకుని అవతల వాడి బలహీనత మనం ఎప్పుడు కూడా ఎత్తకూడదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా అన్నాడు కదా. తీర్పు తీర్చే అవకాశం ఇచ్చాడు పరిశుద్ధులకి. కానీ దేనిని బట్టి తీర్పు తీర్చాలో తెలుసా? పరిశుద్ధులు
వాక్యాన్ని బట్టి ఈ ఈ ఈ ఈ వచనం ప్రకారం వీళ్ళు తప్పు చేశారు, ఈ వచనం ప్రకారం వీళ్ళు తప్పు చేశారు అని నువ్వు అవతల వాళ్ళ మీద మోపుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో దానికి వాక్య సంబంధమైన రెఫరెన్స్లు ఏమైనా ఉంటే చెప్పాను. అవతల వాళ్ళ మీద మోపుతున్న అభియోగానికి రెఫరెన్స్ ఇది, ఇగో ఈ రెఫరెన్స్ని బట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారని రెఫరెన్స్ చెప్పి మాట్లాడాను. నన్ను తర్వాత చేస్తానన్నయ్యా అని ఫోన్ పెట్టేసింది. అంటే ఇప్పుడు ఏంటి, మనం అవతల వాళ్ళ మీద మోపే ఏ నేరానికి ఏ తప్పుకి కూడా మన దగ్గర ఏముండవు, ఎవిడెన్స్లు ఉండవు. వాక్య సంబంధమైన ఎవిడెన్స్ ఉండాలి. ఇదిగో బైబిల్ ప్రకారం మీరు చేస్తున్న తప్పు అనగలవా? అలా అంటే ధైర్యంగా అనొచ్చు, కానీ మనకు అవి ఏమి ఉండవు. సహోదరుల మధ్య సంఘంలో ఏర్పడే గొడవలన్నీ మాకు ఎలా అనిపిస్తాయంటే, చిన్నపిల్లలు ఆడుకునే దగ్గర చాక్లెట్ల కోసం కొట్టుకుంటారు చూడండి. నా చాక్లెట్ ఆడు చీకేసాడు, నా చాక్లెట్ ఆడు తొక్కలు చేశాడు, ఇవే ఉంటాయి తప్ప ఏం ఉండవు సంఘంలో. మీకు చెప్తాను ముందుకెళ్ళేసరికి ఉంది అసలు కదా. సంఘము అనగానే దేవుడు చిత్త ప్రకారం, దేవుడు ఇష్ట ప్రకారం భూమి మీద కట్టబడింది. అందులో జనులు ఎలా ప్రవర్తించాలో సంఘంలో చేర్చబడిన వాడికి తెలియాలట. అదేనా చదువుకున్నారు మీరు అక్కడ? జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అండర్లైన్ చేయండి. ప్రవర్తన తెలియాలట. సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలియాలట. ఎలా ప్రవర్తించాలో తర్వాత చెప్తాను. ఇది ఎందుకు రాశాడు ముందు తెలియాలా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఇంట్లో ఉన్నట్టుగా ఉంటారా? మీరు చూడండి, కమల హాసన్లు అందరూ బయటికి తెస్తారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంట్లో ఉన్నప్పుడు అండి అసలు తల్లి మాట కానీ తండ్రి మాట కానీ ఇంత కూడా లెక్క చేయడండి. తిరగబడతాడు, నేను చేయను అంటాడు, నేను అలాగంటాడు ఇలాగంటాడు. అసలు మాట ఏంటండి, అల్లరి గోల చేస్తాడు. వీడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా కూర్చుంటాడు అక్కడ. గాంధీ తాతగారు ఎంత మంచోడు అంత మంచోడు అవుతాడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంట్లో ప్రవర్తిస్తున్నాడు, స్కూల్లో ప్రవర్తిస్తాడా? ప్రవర్తించడు. ఎందుకు ప్రవర్తించడో చెప్పాలి నాకు. ఒక మాటలో చెప్పండి మీకు తెలిసింది. ఎందుకు ప్రవర్తించడు? వాడికి భయం ఉంది. ఎవరి భయం? ఎవరి భయం? మాస్టర్ భయం. సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి ఎవరి భయం ఉండాలి? ఉంటుందండి? ఉంటుందా? నిజాలు మాట్లాడుకుందాం. సంఘానికి వస్తున్నాడు, అమ్మో ఇది దేవుని సంఘం అని భయపడిపోతే ఎవరు వస్తారు చెప్పండి లోపలికి? వెళ్దాంలేండి, 9 గంటలుగా అన్నారు కదా, పని అయిపోతే 10 గంటలకు వెళ్దాం అడిగోడెవడు? అంతే కదండి. సంఘానికి వచ్చే టైమింగ్స్ దగ్గర కానీ, సంఘానికి మనం ఇచ్చే ఏమంటే ఆ ప్రిఫరెన్స్ దగ్గర, ప్రాముఖ్యత దగ్గర కానీ మనం భయపడతాము దేవుడికి? మీరు చెప్పండి. స్కూల్కి చూడండి, స్కూల్కి వెళ్తాను పిల్లోడు 9 గంటలకు స్కూల్ అయితే ఆడు 8:30కి లేస్తాడు, రెడీ అవుతాడు. అమ్మగానే ఏమన్నా లేట్ చేస్తుందంటే ఆడు ఇసుకేసుకుంటాడు. నువ్వు రోజు లేట్ చేస్తావు, నన్ను తిట్టేస్తున్నాడు ఆయన, కొట్టేస్తున్నాడు ఆయన అంటాడు. అమ్మ మీద తిరగబడతాడు. నన్ను త్వరగా తీసుకెళ్ళి స్కూల్కి, నువ్వు అన్నం పెట్టి త్వరగా అంటాడు. వాడికి భయం ఉంది టైంకి వెళ్ళిపోవాలని. ఈరోజు మనకి సంఘం విషయంలో దేవుడు భయం ఉంటే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? టైంకి వస్తాం. దేవుడు పని జరుగుతుందంటే, అమ్మో సంఘం ద్వారా జరపబడుతుందంటే అది దేవుని పనిని ముందే వెళ్ళి అక్కడ దేవుడు పని చేస్తాం. ఇవన్నీ కూడానండి మన ప్రవర్తన దేవుడు గమనిస్తాడు. ఇవి అంటే జీవం కలిగిన దేవుని సంఘంలోనికి, సత్య సంబంధమైన సంఘంలోనికి మనం చేరటం ఎంత ప్రాముఖ్యమో, చేరిన తర్వాత మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. దేవుడు పని జరుగుతున్నప్పుడు నువ్వు భయపడుతున్నావా? నేను వెళ్ళలేకపోతున్నాను. దేవుడు పని జరుగుతున్నప్పుడు నువ్వేమైనా భయపడుతున్నావు? నేను ఇవ్వలేకపోతున్నాను. దేవుడి కొరకు చక్కగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భయపడుతున్నావా? నా ప్రవర్తన, అమ్మో నేను కూడా సంఘ సభ్యుడిని కదా, నేను వెళ్ళలేకపోతున్నాను ఏంటి, నేను చేయలేకపోతున్నాను ఏంటి, ఎప్పుడు నా సొంత పనుల్లో ఉండిపోతున్నాను. దేవుడి గురించి ఎంతమంది భయపడతారు చెప్పండి? ఈ ప్రవర్తన పదవంటలు ఏం చేసుకోండి, అక్కడే నిలబడతాను నేను. దేవుడట సంఘములో ఉన్న జనులు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తన మీద ఫోకస్ చేశాడు. వాళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్పు తిమోతి. ఎందుకంటే ఈ తిమోతి గారు అనేసరికండి ఎఫెసులో ఉన్న సంఘానికి దూత, మధ్యవర్తి. పౌలు గారు తిమోతికి చెప్పటం, తిమోతి వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఎఫెసు సంఘానికి చెప్పాలి. ఎఫెసు సంఘానికి దూత ఈయన. అలాగ జనులు ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పు, జనులు ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పు. వెళ్ళు వాళ్ళందరినీ వాక్య ప్రకారం సంఘంలో ఎలా ప్రవర్తించాలో వాళ్ళతో మాట్లాడు అంటున్నాడు. ఎందుకంటే పౌలు గారికి సంఘంలో చాలా తలపోట్లు ఉన్నాయి. కొరింథీ పట్టణం అయితే భయంకరంగా తయారైపోయింది. అది అల్లరి, కేకలు, ఏమంటే వ్యభిచారం అన్ని నిండుకుపోయినాయి సంఘంలో. ఈ కొరింథీ పట్టణం ఇలాగ ఉంది, ఎఫెసు పట్టణం ఏమైపోద్దునని తిమోతి గారిని అక్కడ నాయకుడిగా పెట్టి తిమోతి గారితో సంఘం గురించిన భద్రతలు చాలా చెప్పాడు. కొన్ని రోజు మీద చెప్తాను.
సంఘములో, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి చెప్పు. ఎందుకో తెలుసా నాయన? సంఘము గురించి దేవుడు పాత నిబంధన నుంచి కూడా కొన్ని కలలు కంటున్నాడు. ఆ కలలు నెరవేరాలి అంటే సంఘములో ఉన్న జనుల ప్రవర్తన బాగుండాలి. ఏంటి దేవుడి సంకల్పం ప్రారంభం నుంచి కింద చెప్తాడు చూడండి. ఎందుకంటే మీరు తిమోతి రాసిన పత్రిక చూడండి. జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. ఇది అండర్లైన్ చేసుకోండి. సంఘం అంటే ఏంటట? సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. ఇప్పుడు సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారమైన సంఘమే సరిగా ప్రవర్తించట్లేదు అనుకోండి, లోకానికి ఏమందదు? సత్యం అందదు, వాక్యం అందదు. జాగ్రత్తగా వినండి, చెప్తాను. ఇక్కడ విషయం ఉంది. సంఘములో ఉన్న జనుల ప్రవర్తన బాగోకపోతే సంఘము ద్వారా దేవుడు కోరుకున్నది జరగదు. ఇందాక ప్రవచనం మీరు ఏం చదువుకున్నారు? సియోనులో నుండి ఏం వెళ్ళాలి? ధర్మశాస్త్రము బయలు వెళ్ళాలి. ఇందాక చదువుకున్నారు కదా, యెషయా 2:2. సియోనులో నుంచి ధర్మశాస్త్రం వెళ్ళాలి అనుకున్నప్పుడు సంఘము ద్వారా సత్యం వెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా దేవుడు ఒకటే చెప్తున్నాడు, సంఘము ద్వారా బయటికి ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళిపోవాలి. సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. స్తంభము ఆధారం అంటే అర్థం ఏంటి చెప్పండి? సత్యానికి సంఘమే ఆధారం, సత్యానికి సంఘమే స్తంభం అనేసాడు. అంటే దేవుడు ఉద్దేశాలు లేదా దేవుడు ప్రపంచానికి చెప్పాలనుకున్న సత్యాలు అన్నీ కూడా దేని ద్వారా లోకానికి బయలు వెళ్ళాలి అంటే సంఘం ద్వారా. ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి, స్కూలుకి పంపించిన పిల్లోడిని మొట్టమొదటి మనిషి ఎలా పుట్టాడు రా అని అడిగామనుకోండి, స్కూల్లో వాడికి ఏమి నేర్పారు చెప్పండి? కోతి నుండి వచ్చారని నేర్పారు. ఇది సత్యమా అసత్యమా? అసత్యం. వీడు చిన్నప్పటి నుంచి కోతి 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 కోతి, వీడు పెద్దోడైపోయిన సరే ఆడు బుర్రలో ఏముంటుంది? కోతే. కోతి కాదురా, మనిషి నుండి మనిషి వచ్చాడు రా. ఎవరు చెప్పాలి చెప్పండి? ప్రపంచంలో వాడికి ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు? కోతి నుండి మనుషులు వచ్చారని చెప్పిన చార్లెస్ డార్విన్ గడికి కూడా సత్యం ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? సంఘం. మీకు అర్థమైందా ఇప్పుడు సంఘం ఎంత పవర్ఫుల్లో? సంఘం ఎంత పవర్ఫుల్లో అర్థమైందా? సంఘం అనగానే దానికి ఉన్న ఖ్యాత అర్థమవుతుందా? శాస్త్రవేత్తలకి, పండితులకి తెలియని అంతుచెక్కని సంగతులు, సత్యాలు సంఘము ద్వారా లోకానికి బయలు వెళ్ళాలి. భూమి బల్లపరుపుగా ఉందన్నాడు ఆర్యభట్ట. ఎప్పుడో పాత నిబంధనలో దేవుడు యోబు గ్రంథంలో రాశాడు భూగోళము అని. ఆ సత్యం లోకానికి ఎవరు చెప్పాలి చెప్పండి? భూమి గోళము. ఇప్పుడంటే శాస్త్రం కనిపెట్టిన తర్వాత అబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత తెలిసింది భూమి గోళము అని. ఒకవేళ వాళ్ళు కనిపెట్టకపోతే అబుల్ టెలిస్కోప్ని ఇప్పటికి కూడా ఏమి నమ్ముతుంది చెప్పండి? లోకం భూమి ఎలా ఉందని నమ్ముతుంది? బలపరుపే. కాదురా గోళం. ఎవరు చెప్పాలి? ఏమండి? సంఘమే చెప్పాలి. మనుషులు చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు. మనుషులకి 7 జన్మలు ఉన్నాయి. ఏగై పుడతారు, దోమై పుడతారని వీళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఆ అబద్ధాలు నమ్మి ఈ పిచ్చి ప్రేమికులు నేను చచ్చిపోయిన తర్వాత ప్రేమికులం అవుతామట, మళ్ళీ ఏగై పుడతామట, దోమై పుడతామట, 2 ఏగలమై మళ్ళీ ప్రేమించుకుంటామట అని ఇంట్లో వాళ్ళు ప్రేమ పెళ్ళికి ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరు వెళ్ళి మర్రి చెట్టుకు ఉరేసుకున్నారు. ఇద్దరు వాళ్ళ ఏమండి, ఇద్దరు యవ్వనస్తులండి. ఉరేసుకుని రాసిన లెటర్ ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఈ జన్మలో మా ప్రేమకు ఒప్పుకోలేదు కనుక వచ్చే జన్మలో మళ్ళీ మేము ప్రేమికులమై పుట్టి పెళ్లి చేసుకుంటాం, మీ అందరికీ టాటా బాయ్ బాయ్ అని ఊరేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ చావు కారణం రాజమౌళి తీసిన ఏక సినిమా. అవును కదా మీరు చెప్పండి? వాడు నానిగాడిని చంపేస్తే వాడు ఏగై మళ్ళీ ప్రేమిస్తున్నాడట. వీళ్ళేమనుకున్నారంటే ఆహా ఇంకో జన్మ ఉంది, ఆ జన్మలో మళ్ళీ మనం ఏం చేయొచ్చు? ప్రేమించుకోవచ్చు. ఇలాగ తప్పుడు సినిమాలు, అబద్ధాలు సినిమాలుగా ప్రజల మైండ్లోకి చొప్పించి ప్రజలను చంపేస్తుంటే సంఘం ఏం చేయాలి? ఒక 7 జన్మలు లేవురా, 14 జన్మలు లేవురా, ఉన్నది ఒకటే జన్మరా, నాటకాలు ఎగ్గిరా అని చెప్పాలి. ఎవరు చెప్తారు ఇవన్నీ సత్యాలు? సంఘం. ఇప్పుడు ఈ సంఘం సత్యాన్ని పట్టుకొని సమాజంలోకి వెళ్ళాలంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మళ్ళీ అడుగుతున్నాను, ఎలా ఉండాలి? ఆ సత్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారుగా ఉండాలి. అంతే కదండి? మనం పాటించి అవతల వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలి. మనం పరిశుద్ధంగా ఉండి అవతల వాడిని పరిశుద్ధంగా ఉండమని చెప్పాలి. అంతే కదండి? బోధించేవాడు తనకు తాను
బోధించుకున్నాడా? సంఘం మరి లోకానికి వాక్యం చెప్పడానికి వెళ్తుంది. మరి సంఘం ఎలా ఉండాలి? దేవుడి వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తూ అవతల వాడిని ప్రవర్తించమని చెప్పే విధంగా జనులు ప్రవర్తించాలి. మరి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్లో డాక్టర్ ఏ కోట్ వేసుకుంటాడు చెప్పండి? వైట్ కోట్ ఎందుకు వేసుకున్నాడు తెలుసా ఎవరికైనా? తెలిసిన వాళ్ళు చెప్పండి. డాక్టర్ గారు వైట్ కోట్ ఎందుకు వేసుకుంటాడో చెప్పాలా? తెలీదా? వైట్ కోట్ మీద మరకట్టదు అనుకోండి, కనబడుద్దా? కనబడుతుంది. మరక కనపడకూడదంటే వైట్ కోట్ రోజు ఆయన ఏం చేయాలి? ఉతుక్కోవాలా. నేను క్లీన్గా ఉన్నాను, మీరు క్లీన్గా ఉంటే రోగాలు రావు. మీకు అర్థమైందా? చిన్న లాజిక్ అది. వాళ్ళకి వైట్ కోట్ ఎందుకు వేసారంటే శుభ్రం, క్లీన్గా ఉండండి రోగాలు రావు, శుభ్రంగా ఉండండి రోగాలు రావు. రోజు స్నానం చేయండి, చేతులు కడుక్కోండి. డాక్టర్ ఎంత బాగుంటాడండి, ఎంత నీట్గా ఉంటాడు, ఎంత అఫిషియల్గా ఉంటాడు. చక్కగా గడ్డం గీసుకుని, చక్కగా చిన్న కటింగ్ వేయించుకుని, చక్కగా వైట్ కోట్ వేసుకుని, శుభ్రంగా స్నానం చేసి, మెడలో చెతస్కోప్ వేసుకుని, నేను డాక్టర్ని, నీకు ఏ రోగం ఉందో చెప్పు అంటాడు. డాక్టర్ మాసిపోయిన గడ్డం, ఇంత పిచ్చి గడ్డం వేసుకుని, కటింగ్ ఇక్కడ వరకు వేసుకుని, ఎక్కడో మురుకులో దుల్లేసిన బట్టలు వేసేసుకుని, చెతస్కోప్ వేసుకుని, నేను డాక్టర్ని రా ఏ రోగమో చెప్పంటే నమస్కారం అంటారు. అప్పుడు వెళ్తారా డాక్టర్ దగ్గరికి? మీకు అర్థమైందని ఉదాహరణ ఎందుకు చెప్పాను? వైద్యం చేసేవాడు ఎలా ఉండాలి? శుభ్రంగా తెల్లగా నీట్గా ఉండి, రాబాబు వైద్యం చేస్తాను అనాలి. వీడే చిరాగ్గా ఉంటే అవతలడికి ఏం వైద్యం చేస్తాడు? మీకు అర్థమైందా సంఘం అంటే ఏంటో? ఇప్పుడు సంఘములోని జనులు ఎలా ప్రవర్తించాలో అని ఎందుకన్నాడంటే, నీ ప్రవర్తన బాగుంటే నువ్వు లోకానికి ఏం చెప్తావు? సత్యాన్ని చెప్పడానికి నువ్వే ఆధారం అయ్యా, నువ్వే స్తంభం అయ్యా. నువ్వే సరిగా ప్రవర్తించకపోతే నా సత్యం ఎలాగెళ్ళాలి లోకానికి? సంఘాలు సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్న సంఘాలు అనుకుంటున్నారా ఈరోజు? ఏ సంఘంలోకి వెళ్ళండి మీరు, డబ్బుల గురించి గొడవ, ఆస్తుల గురించి గొడవ, అక్కడ ప్రెసిడెంటు సెక్రటరీ గురించి గొడవ, ఆ సంఘంలో సంఘ పెద్దల గురించి గొడవ. నన్ను పెద్దగా తీసారంటాడు ఒక అతను, తాగేసినోడు పెద్దే, సిగరెట్లు తాగేవాడు పెద్దే. సంఘ పెద్దల గొడవలు, ఎలక్షన్లు, డబ్బులు, అధికారాలు. అది సంఘం అండి? అది దేవుడు కట్టిందే. నేను ఒక చోట కర్నూలు సైడ్ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కర్నూలు సైడ్ అనేసరికి ఎలాగుంటారో తెలుసు వాళ్ళు? లింగి కట్టాడు ఒక ఆయన. పాస్టర్ గారు నువ్వేనా అన్నాడు. అయ్యా నేనే, చెప్పండి అన్న. సాయంత్రం కొంచెం ప్రసంగం బాగా చెప్పు అన్నాడు. అలాగేనయ్యా చెప్తాం అన్నాను. సరే సాయంత్రం రండి బాగా చెప్తానని చెప్పాను. సాయంత్రం వచ్చాడు, పక్కన కూర్చున్నాడు. అయ్యా వందనాలు అన్నాడు. వందనాలు అనగానే కంపు వచ్చేస్తుంది. ఏం కంపు అనుకుంటున్నారు? మందు కంపు. అటు మందు కొట్టేసి అక్కడ కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడు. ఈయన ఎవరు ఇప్పుడు సంఘానికి పెద్ద? ఆ రోజు ప్రసంగం అంతా మర్చిపోయి ఈయన మీద చేశాను ప్రసంగం. దెబ్బకి తర్వాత అన్నాడు, ఆయన మళ్ళా తీసుకురాకండి అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ తాగేసి సంఘానికి పెద్దగా ఉండి వీడు ఏం చెప్తాడు చెప్పండి? సంఘానికి ఏం చెప్తాడు? చితక్కొట్టి చెవులు మూసాను ఆ రోజు. పెద్దవా నువ్వు? ఎవడరా నేను పెద్దగా పెట్టింది? మద్యపానం కొట్టని వాడై ఉండాలి. ఎవరు? సంఘ పెద్ద. మందు తాగి తాగుబోతులుగా మారిపోయి సంఘానికి పెద్దలుగా చలామణి అయితే సంఘం నాశనం అయ్యి నువ్వు వాళ్ళు కలిపి నరకంలో పడతారని చెప్పాను. దెబ్బకు మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. ఎవడు భయపడతామండి? యాజ్ టీజ్గా దేవుడు బైబిల్లో రాయించింది సంఘానికి దైవజనుడు చెప్పాలి. పోతే వాడు బాధపడితే బాధపడతాడు, తర్వాత సరి చేసుకుంటాడు. ఆ రోజు కోప్పడతాడు, తర్వాత ఏం చేస్తాడు? మార్చుకునే మనసు ఉంటే మార్చుకుంటాడు. దేవుని పిల్లలారా, సంఘము అనగానే దేవుడు కలలు కన్నా సత్యానికి స్తంభం. ఎలా ఉండాలి మనం? ఎంత బాగుండాలి? జనులు ఎలా ప్రవర్తించాలి? వాళ్ళ ప్రవర్తనను బట్టే సంఘంలో నుంచి లోకానికి సత్యం వెళుతుంది. లోతైన విషయాలు బయటికి తీసుకువెళ్ళవలసిన మీరే సరిగా ప్రవర్తించకపోతే ఎలాగా అన్నాడు. ఏంటి ఇంతకీ ప్రవర్తన గురించి ఎందుకు రాస్తున్నాడు దేవుడు ఇక్కడ? ప్రవర్తన అన్న పదాన్ని సంఘంలో జనులు ఎలా
హలో, వస్తుంది. దేవుని పిల్లలారా, ఓ మాట చూపిస్తాను బైబిల్లో. జనుల ప్రవర్తన అంటే సంఘం అనగానే దాని వ్యవస్థాపకులు ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తు సంఘాన్ని ఎలా కట్టాడు అంటే తన రక్తాన్ని ఇచ్చి, ప్రాణం ఇచ్చి, చాలా ప్రేమతో కట్టుకున్నాడు సంఘాన్ని. సంఘం అనగానే క్రీస్తు యొక్క త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం, ఆయన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమే సంఘం. మరి సంఘంలో ఉన్న జనులు ఎలా ప్రవర్తించాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, జాగ్రత్తగా చదవండి. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 చదువుదాం. మీరు చాలా సంవత్సరాలు చదువుకున్నారు, నేను చెప్తాను ఇప్పుడు దాని గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం. ఇదిగో కొందరు మానేస్తున్నారు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానయొద్దు. సంఘానికి వెళ్ళటం మీరు మానయొద్దు. కారణం సంఘము ఎవరిది కాదు. సంఘం ఎవరిదో తెలుసా? క్రీస్తుది. బాగా వినండి. చాలామంది సంఘాన్ని ఎలా చూస్తారంటే సంఘం సుధాకర్ అన్నదే కనుక సుధాకర్ అన్నదిగా నాకు ఏదైనా చెడిందనుకో నేను సంఘానికి మానేస్తాను. సంఘం ఏందా? క్రీస్తుదా? క్రీస్తుది. ఈయనెవరు? క్రీస్తు సంఘానికి ఈయన కాపరి, కాస్తున్నాడు, వాక్యంతో పెంచుతున్నాడు. ఈయన కాపరి. ఓనర్ ఎవరు? సంఘానికి ఓనర్ ఎవరు చెప్పండి? ఓనర్ క్రీస్తు. కాపరులందరూ కేవలం ఆయన సంఘాన్ని కాస్తున్నవారు. జీతంగా దేవుడు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. సంఘం క్రీస్తుది. మీకు తెలుసు కదా రెఫరెన్స్, ఆయన స్వరక్తం ఇచ్చి కట్టబడిన సంఘం. క్రీస్తు రక్తం ఇచ్చి కట్టాడు దీన్ని. సో సంఘం క్రీస్తుది. సంఘము క్రీస్తుదని భావించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ మీరు బలంగా హృదయంలో పెట్టుకోండి. సంఘము క్రీస్తుది అనగానే సంఘం మీద మనకి ఏం పుడుతుంది చెప్పండి? ఏం పుడుతుంది? మీకు ఇది అర్థమవుదు. యేసుప్రభు అంటే ఇష్టం అన్న వాళ్ళు చేయొద్దండి. అందరికి ఇష్టమేనా? వెరీ గుడ్. యేసుప్రభు అంటే ఇష్టమే కదా. ఇప్పుడు సంఘం ఎవరిది? ఇప్పుడు లైన్లోకి వచ్చారు. యేసుప్రభు అంటే ఇష్టం అన్నప్పుడు యేసుప్రభు సంఘం మీద కూడా మనకి ఏముండాలి? ఇష్టం ఉండాలి. ఇది మీకు అర్థమవుతుంది. ఆడపిల్లలను అడుగుతున్నాను, మీకు అత్తవారి ఇల్లు ఇష్టమా, అమ్మగారి ఇల్లు ఇష్టమా? నిజం చెప్పండి. అమ్మగారి ఇల్లు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? మా అమ్మండి, మా నాన్నండి, నేను అక్కడే పుట్టానండి, నేను అక్కడే పెరిగానండి, మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుందండి. ఇష్టం కదండి. ఇల్లు అంటే ఇష్టం కదండి. ఏ ఇల్లు అంటే ఇష్టం? పుట్టినిల్లు అంటే ఇష్టం. ఇష్టం ఎందుకు ఇష్టం అంటే అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, కనుక ఆ ఇల్లు అంటే కూడా మనకి ఇష్టం. ఇప్పుడు యేసుప్రభు అంటే ఇష్టమా? ఇష్టమా? ఇష్టం. ఇప్పుడు సంఘం అనగానే ఎవరి ఇల్లు అని చెప్పబడింది? సంఘం ఎవరి ఇల్లు? ఇప్పుడు దేవుని ఇల్లు. ఇప్పుడు నీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే ఇప్పుడు సంఘం అంటే కూడా ఏమి ఉండాలి? ఉంటుందండి. అందరికీ ఉందో లేదో ఒక చిన్న టెస్ట్ పెట్టనా? చాలామంది సంఘానికి వచ్చినప్పుడు అండి కూర్చోడానికి పైన ఎలా ఒకటి చూసుకుంటారండి. ఏం చూసుకుంటారు? ఫ్యాన్ ఉందా? అమ్మయ్య దేవుడి స్తోత్రం, ఈ సీట్ ఎవడ కొట్టేలేదు. హాయిగా ఇప్పుడు మనం ఫ్యాన్ కింద కూర్చోవచ్చు. ప్రతి వారం వస్తున్నాడు, ఆ ఫ్యాన్ కింద కూర్చున్నాడు. ప్రతి వారం వస్తున్నాడు, ఆ ఫ్యాన్ కింద కూర్చున్నాడు. ఒక వారం వచ్చాడు, కూర్చున్నాడు, ఫ్యాన్ తిరగట్లేదు. అప్పుడు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఫ్యాన్ తిరగట్లేదు. ఏం సంఘమో ఏంటో, వీళ్ళు సరిగా చూసుకోరు, చేయరు, పాడు, లోపల తిట్టుకుని ఈ బాలు మళ్ళీ వేసుకొని ఇంకా చెప్పలేక కక్కలేక వెళ్ళిపోతాడు ఇంటికి. రెండో వారం వచ్చి కూర్చున్నాడు, మళ్ళా తిరగట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏం పాస్టర్ గారు అండి ఫ్యాన్ తిరగట్లేదు, చూసుకో చచ్చిపోతున్నాం ఒక్కబెట్టి. కోపం వచ్చిందా? కోపం వచ్చింది. ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు, అలా ఆవిడ మీద అరుస్తాడా, బజార్కి వెళ్ళి కొనుక్కొస్తాడా? నాకు చెప్పాలా? బజార్కి వెళ్ళి ఎందుకు కొనుక్కొచ్చావు? అక్కడ అరువు ఆవిడ మీద. అరుస్తాడా? కొనుక్కొస్తాడా? కొనుక్కొస్తాడు. ఎందుకు కొనుక్కొచ్చాడు, ఇక్కడ ఎందుకు అరుతున్నాడో తేడా చెప్పాలి నాకు. అది నా ఇల్లు, నాకు ఇష్టం. ఇది ఎవరి ఇల్లు?
సుధాకర్ గారు చర్చి నాకేం సంబంధం? అవునా? ఇదే సంఘం అంటే అర్థమైంది మనకి. ఇదండి సంఘం. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. సంఘంలో వాడబడుతున్న ప్రతి వస్తువు ఎవరి కొరకు వాడబడుతుంది? నా దేవునికి వాడబడుతుంది. మళ్ళా చెప్తున్నానే, నా దేవునికి వాడబడుతుంది. మా సంఘానికి మీరు ఎవరైనా ఎప్పుడైనా లైవ్లో కనపడతారు, చూడండి ఒకసారి మా సంఘం ఎలా ఉంటుందో. చిన్న చిన్న వెలుతు కూడా రానివ్వండి సంఘంలో. నేను చిన్నది ఇమ్మీడియట్గా అప్పు చేసి మరి వస్తువు కొనేసి అక్కడ పెడేస్తాను. మా ఇంట్లో ఏముండవు వస్తువులు, కానీ సంఘంలో అన్ని పుష్కలంగా ఉంటాయి. 2-3 టీవీలు ఉంటాయి. అంటే మాకు మధ్యలో పిల్లర్స్ ఉంటాయి, అడ్డు ఇలా పిల్లర్స్ ఉన్నప్పుడు అవతలడికి బొమ్మ కనపడుతుంది కదా, అందుకని ఆ పిల్లర్ దగ్గర ఒక టీవీ పెడతాను అవతలడికి కనిపించడానికి. ప్రొజెక్టర్ ఉంటుంది, 2-3 టీవీలు ఉంటాయి. సౌండ్ సిస్టమ్ కూడా మాది ఎలా ఉంటుందంటే, థియేటర్లో ఎలాగైతే ఉంటుందో రౌండ్ మొత్తం, వాడి సంఘంలో ఏ మూలను కూర్చున్నా ఒకటే సౌండ్ రావాలి. అలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టాము. అన్నీ ఎక్కడికక్కడ ఎక్విప్మెంట్ అండి, ఎక్కడ తగ్గనే ఉన్నాం. ఎందుకు అంటే అది ఎవరి ఇల్లు? అది దేవుని ఇల్లు. మన ఇంట్లో లేకపోయినా పర్వాలేదు, దేవుడి ఇంట్లో ఏ వస్తువు కొదువా ఉండకూడదు. నాకు అంత ఇష్టం సంఘం అంటే. నా ఇష్టాన్ని చూసి సంఘాన్ని కూడా అదే పుట్టింది. ఇప్పుడు నేను ఇలా తిరుగుతున్నా, ఏదైనా పోయిందనుకోండి, ఇప్పుడు నాకు చెప్పకుండా కొనేస్తున్నారు వాళ్ళు. అమ్మో ఇంతకాలం అన్నయ్య కొన్నాడు, ఇప్పుడు మనం కొనాలి, వాళ్ళు కొనేస్తారండి. ఇప్పుడు నేను ఇటు వచ్చాను కదా, ఈరోజు మా సంఘంలో హ్యాపీ న్యూస్ ఏంటంటే, యవనస్తులు 2 పిల్లలంటే రాత్రి ఫోన్ చేశారు, అన్నయ్య ఆల్రెడీ 2 కూలర్లు ఉంటాయి మాకు చల్లబడ్డానికి, సరిపోవట్లేదు, హెవీ జనం ఎక్కువైపోయారు. వాళ్ళు ఈరోజు 2 యవన పిల్లలు 2 కూలర్లు కొనుక్కొచ్చారు. చర్చిలో పెడుతున్నాం అన్నయ్య, చల్లగా ఉంటుంది, ఎండాకాలం వస్తుంది కదా. నేను చెప్పలేదండి వాళ్ళని కొనమని. ఎందుకు అన్నారు తెలుసండి? వాళ్ళు అక్కడ చెప్పబడుతున్న వాక్యం కానీ, అక్కడ చెప్పబడుతున్న పరిచర్య కానీ, అమ్మో దేవుడి కోసం అనేక మంది పిల్లలు వచ్చి కూర్చుంటున్నారు, ఎండ వేడొచ్చేస్తుంది, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, మా దేవుడు ఇలా ఉండకూడదు. వాళ్ళకి సంఘం మీద ఏం కలిగింది? ప్రేమ. అది నీకు ఉన్నప్పుడు అండి, మళ్ళీ చెప్తున్నానే, సంఘాన్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు బాగా దీవిస్తాడని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే రక్తం ఇచ్చి కట్టుకున్నాడు దీన్ని, తన కొడుకును బలివేసి కట్టుకున్నాడు ఈ సంఘాన్ని. ఆ సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ సంఘంలో అవసరతలు, ఆ సంఘంలో కొరతలు, ఆ సంఘంలో ఏమన్నా చిన్నగా ఏమన్నా అక్కరతలు ఏర్పడుతున్నప్పుడు దాన్ని మనసు పెట్టి, నువ్వు ఒక్కడి వల్ల లేకపోతే ఇంకో 2 కలుపుకో. అన్నా మన సంఘంలో ఈ వస్తువు కొరత ఉంది కదా, నేను ఒక్కడిని కొనలేకపోయి, నువ్వు వస్తారా, ఒక 2-3 కలుపుకొని కొనండి ఆ వస్తువు. మీకు విషయం తెలుసా లేదో, దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువులంటే కూడా దేవుడికి చాలా ఇష్టం. తెలుసా లేదో మీకు? చాలా ఇష్టం దేవుడికి. ఎలా చెప్తాం మనం? ఆ వస్తువులను పాడు చేసాడని ఒక చక్రవర్తిని చంపేశాడు చరిత్రలో, మీకు తెలుసా లేదో? ఎవరిని? బెల్షస్సర్ని ఎందుకు చంపేశాడు చెప్పండి? యెరూషలేము దేవాలయంలో వాడబడిన బంగారపు పాత్రలో వీడు ద్రాక్షరసం మందు తాగుతున్నాడు. వీడు ఒరి, నా సన్నిధిలో వాడబడిన వస్తువుల్లో నువ్వు పాపం చేస్తావా, నువ్వు మందు తాగుతావా, నీ సంగతి చెప్తాను రాని రాత్రికి రాత్రి చంపేశాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడి సన్నిధిలో వాడబడిన వస్తువులంటే కూడా దేవుడికి చాలా ఇష్టం. అలాంటి ఒక వస్తువు కొనివ్వండి. మా సంఘంలోనండి నిజంగా పిల్లలు ఎంత బాగుంటారంటే, నాకు మా సంఘం అంటే చాలా ఇష్టం అండి. ఓ రోజు మేము అందరం భోజనం చేస్తున్నప్పుడు సహజంగా మా దగ్గరికి సెమినార్లు జరుగుతాయి. నెలకు 2 సార్లు సెమినార్లు జరిగి భోజనాలు జరుగుతూ ఉంటాయి. భోజనాలు జరిగినప్పుడల్లా పేపర్ ప్లేట్లు కొనుక్కొస్తున్నాం, బండిల్. పేపర్ ప్లేట్ పైన నెమ్మదిగా ఒక పల్చగా ఒక పొరలాంటి పేపర్ ఉంటుంది, మీరు ఎవరైనా చూసారు? ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది, నీళ్ళు అయ్యి ఇంకిపోకుండా. మేము భోజనం చేస్తున్నప్పుడు అది అలాగా దగ్గరికి కుషించిపోతుందండి. ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు, ఆ పేపర్ ప్లేట్ల పైన అంటించే పలచటి పేపర్ ఏదైతే ఉందో అది చాలా పలచగా ఉండి, దాంట్లో ఉండే ప్లాస్టిక్ అనేది మనం వేసుకునే వేడి సాంబార్లోను వేడి కూరలోను కలిసిపోయి లోపలికి వెళ్ళిపోతుందట, దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయట. ఇది నేను ఎక్కడో విని భోజనం చేస్తున్నప్పుడు మా పిల్లలకు చెప్పానండి, నాన్న మనం ఇలా పేపర్ ప్లేట్లో భోజనం చేస్తున్నాం రా, ఇంట్లో అయితే మంచి ప్లేట్లో భోజనం చేస్తున్నాం, దేవుడి పిల్లలకి మాత్రం పేపర్ ప్లేట్లో పెడతాను, దీనివల్ల క్యాన్సర్ వస్తుందట. మనం కోరుండి పిల్లలకి ఏదైనా పాపం చేసిన వాళ్ళం అవుతాం, మేము వాక్యం వినడానికి వస్తున్నారు కదా, వాళ్ళకి పేపర్ ప్లేట్లో పెట్టకూడదు అన్నానండి. ఇంకంతే, దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకునండి 2-3 ఫ్యామిలీలు కలిసండి 300 స్టీల్ ప్లేట్లు కొనేసారు వాళ్ళు భోజనాలు పెట్టడానికి. ఇప్పుడు మేము సంఘంలో కూడా పేపర్ ప్లేట్లో భోజనం చేయం, అందరము, నేను సంఘ పిల్లలు అందరం కలిసండి స్టీల్ ప్లేట్లో భోజనం చేస్తాం. ఎందుకు అంత పిచ్చి అంటే, సంఘం అనగానే ఎవరిది? దేవునిది. సంఘానికి వాక్యం వినడానికి వస్తున్న పిల్లలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. సంఘంలో వస్తువులు కొంటే మనం ఎవరికి కొన్నట్టు?
దేవునికి కొన్నట్టే. ఇలా మనం సంఘం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, సంఘం పట్ల ఎప్పుడైతే ప్రేమను పెంచుకుంటామో, సంఘంలో ఉండే వస్తువుల పట్ల, సంఘంలో జరుగుతున్న పరిచర్య పట్ల ఎప్పుడైతే మన ఇష్టాన్ని పెంచుకుంటామో, నిజంగా చెప్తున్నానండి, చాలా గొప్పగా దేవుడు మనకి తోడుగా వస్తాడు. కారణం, ఈ సంఘాన్ని చాలా కష్టపడి కట్టుకున్నాడు. చాలామంది ప్రవక్తలతో ప్రవచనాలు రాయించాడు. ఈ సంఘ స్థాపన జరగడానికి, యేసుక్రీస్తుల వారు పుట్టడానికి చాలామంది పసిబిడ్డలను పోగొట్టుకున్నారు, జీవితాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, రక్తాన్ని చిందించారు. ఎంతోమంది ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు సత్యాన్ని చెప్పే ఈ సంఘం అనేది కట్టబడింది. అలా కట్టబడిన ఈ సంఘాన్ని ఎవరైతే అమితంగా ప్రేమిస్తారో, నిజంగా చెప్తున్నానండి, మీ జీవితాలు బాగుండాలన్నా, మీ కుటుంబాలు బాగుండాలన్నా ఒకటే సూత్రం, మీరు కూర్చుని వాక్యం నేర్చుకుంటున్న సంఘాన్ని ప్రేమించండి, సంఘ కాపరిని ప్రేమించండి, తోడుగా ఉండండి, బాసటగా నిలబడండి, చాలా బాగుంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇదే సూత్రం. చాలామంది జీవితాలు బాగోకపోవడానికినప్పుడు అది జీవం కలిగిన దేవుని సంఘం, దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు కూడుకునే సంఘం మీద కూడా మనకు ప్రేమ ఉండాలి కదా. ఎలా ప్రేమించమని చెప్పు, ఎలా ప్రేమించమన్నాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం, హెబ్రీ పత్రిక చూద్దామే, 10వ అధ్యాయం 24. బైబిల్ చూడండి జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా. వీళ్ళు ఎందుకు మానేస్తున్నారు? కొందరు, నిజాలు మాట్లాడుకుందామండి, ఎవరు బాధపడద్దు. కొంతమంది సంఘానికి ఎందుకు మానేస్తారు చెప్పండి? ఎందుకు మానేస్తారు? మనమే కదండి, బయట ఎవరు లేం కదా. మిమ్మల్ని అన్నగా కేవలం మీలో ఉన్న లోపాలు సరిచేయాలని మాత్రమే చెప్తున్నాను. చాలామంది సంఘానికి మానేసేది ఏంటంటే, సహోదరుల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు. వెరీ గుడ్, ఇది మనసులో పెట్టుకోండి. లేదా సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు ప్రసంగంలో ఏదో ఒక మాట అన్నాడు, ఆ మాట ఆయన ఉద్దేశించన్నా, లేదంటే ఏమండి దేవుడు చెప్పమన్న ప్రసంగంలో ఫ్లోలో చెప్పినా, కొంతమందిలో లోపం ఉన్న వాళ్ళకి ఆ మాట హృదయంలో నొచ్చుకుంటారా? నొచ్చుకుని వెంటనే మనసులో ఏం పెట్టుకుంటారు చెప్పండి? ఏం పెట్టుకుంటారు? అన్న నా కోసమే ఈ ప్రసంగం చేశాడు. దేవుడు ప్రసంగాలు మనుషులకు చేయమన్నాడా, చెట్లకి జంతువులకి చేయమన్నాడా? ఎవరికి చేయమన్నాడు? మనుషులకే. మరి ప్రసంగం ఎవరికి చేస్తారండి? మనుషులకేనా? మనకైనా ప్రసంగం? నాకైనా? నేను ఇప్పుడు చెప్తున్న ప్రసంగం నాకు కూడా, చెప్తున్న ప్రసంగం మీకు కూడా, అందరికీ కదండి. వాక్యం అందరికీ చెప్తున్న ఆయనకి, వింటున్నా మీకు, అందరికైనా వాక్యం, మనుషులకైనా వాక్యం, మనుషులకే, మనకే. ఎప్పుడైనా ప్రసంగం వింటున్నప్పుడు మనకి ఏదైనా ఒక మాట మనల్ని బాధ పెడితే చెప్పిన ఆయన మీద కోపం పెంచుకోవాలా? ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి దేవుడు తోడు అడగల? మీరు చెప్పండి, ఏది రైట్ చెప్పండి? మనలో లోపం ఉంటే, లోపం ఉంది తండ్రి, అందుకే నాకు బాధ అనిపిస్తుందేమో ఇక్కడ, సో నాలో లోపం ఉంది. ఏమంటే నిజంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, నా మాట దేవుడు వింటున్నాడు. నేను కూడా మీలాగే ఇలా కింద కూర్చొని నోట్స్లు పట్టుకుని ప్రసంగాలు వినేవాడినండి. అప్పుడు నేను ప్రసంగం ఎలా వినేవాడిని తెలుసండి? మా ప్రిన్సిపల్ గారు చనిపోయాడు, విజయ్ కుమార్ గారు అని, హైదరాబాద్లో బోరబండ పాత ప్రిన్సిపల్ అయినా, చనిపోయారు ఆయన. ఆయన దగ్గర నేను ప్రసంగాలు నేర్చుకునేవాడిని. ఎలా నేర్చుకునేవాడిని అంటే, నోట్స్ పట్టుకుని ఆయన ఏ మాట చెప్తున్నా ఫేస్ ఎప్పుడు ఆయన మొహాన్ని అలా చూస్తూ ఉండేది, అంతే. పెన్ను పేపర్ ఎలా ఉండేది, ఫేస్ ఎప్పుడు ఆయన మొహాన్ని అలా చూస్తూ ఉండేది. వాక్యం నేర్చుకోక తొలినాళ్ళలో మనిషి అన్న తర్వాత సహజంగా లోపాలు ఉంటాయి. నాకు విపరీతమైన కోపం ఉండేది ఒకప్పుడు, విపరీతమైన కోపం. ఎవరైనా దేవుడిని ఏమనంటే తట్టుకోలేను, నన్నేమైనా అన్నా తట్టుకోలేను. అలాంటి భయంకరమైన కోపంతో రగిలిపోతున్న నాకు ఓ ప్రసంగం చేశాడు. ఏంటి ప్రసంగం అంటే, కోపము నీతో పాపము చేయిస్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. ఆ ప్రసంగం నేను కోపపట్టం 2-3 సార్లు చూశాడు కనుక నాతో చెప్తున్నాడు, ఈ సంఘానికి నేను రాను అన్నాను అనుకోండి, నేను ఏమైపోతాను చెప్పండి? నాశనం అవుతాను. నా వ్యక్తిగత జీవితం నాశనం అవుతుంది, నా ఆత్మీయ జీవితం నాశనం అవుతుంది. ఈరోజు నాకు ఈ స్థితి రాదు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, ఈయన నాకే చెప్తున్నాడు ప్రసంగం, బాగా చెప్పాలి, నాకే చెప్పాలి, నాదో ఈ లోపం ఉంది కదా, నాకే ఈ ప్రసంగం. నిజంగా చెప్తున్నాడండి, అన్ని ప్రసంగాలు రాసుకున్నాను, ఆ ప్రసంగం రాసుకోవడం మానేసింది. ఎందుకు చెప్పండి? చాలామంది నోట్స్ రాసుకుంటారు, వాళ్ళలో ఏదైనా లోపం గురించి మాట్లాడుతున్నాడని కూడా సేవకుడు అక్కడ ఆగిపోద్ది. నా గురించి చెప్తున్నాడు, తర్వాత చూసుకుందాం ఈ సంగతి టైం వచ్చినప్పుడు. నేను కూడా అలా పుల్ స్టాప్ అక్కడ ఆగిపోయానండి.
నేను ఆగిపోయింది ఆయన మీద కోపంతో కాదు, రాసుకుంటూ ఉంటే ఏమన్నా మిస్ అయిపోతానేమో, ఎలా మార్చుకోవాలో చెప్తున్నాడు, ఎలా సరిదిద్దుకోవాలో చెప్తున్నాడు. ఈ లోపం ఉంటే నేను దేవుడికి ఎంత దూరం అయిపోతానో చెప్తున్నాడు. తర్వాత రాసుకుందాం, కానీ ముందు దాన్ని ఏం చేయాలి? వినాలి. విన్నాను నిజంగా చెప్తున్నాను. నేను కోపపడి చాలా సంవత్సరాలు అయింది. పెద్దగా నాకేం కోపం రాదండి. వదిలేసిన తర్వాత అమ్మో దేవుడు వద్దన్నాడా, కోప్పడితో వ్యక్తిని పోగొట్టుకుంటామా, కోప్పడితో ఒక వ్యక్తిని శత్రువుగా మార్చుకుంటామా, కోప్పడితే స్నేహం పోతుందా, కోప్పడితే సహోదరి బంధం తెగిపోద్దా, కోప్పడితే మారాలనుకున్నవాడు కూడా మన కోపాన్ని బట్టి మారటం మానేస్తాడా, అమ్మో ఇది దేవుడి దృష్టికి చాలా పెద్ద భారంగా మారిపోద్ది, నాకు బండగా మారిపోయిందని నేను నెమ్మదిగా సాధన చేసి కోపాన్ని వదిలేశాను. మీరు బాగా ఆలోచించండి. నాలో లోపమే అది, నేనేం మంచోడని చెప్పట్లేదు, నాలో ఒకప్పుడు ఉన్న లోపం అది. నేను సాధన చేసి దాన్ని ఏం చేశాను? వదిలేశాను. మనకి దేవుడికి భారంగా ఉన్న ఏవి మనలో ఉండకూడదు. ఆ రోజు ప్రసంగం నాకే చెప్తున్నాడని ఆయనకు మీద కోప్పడితే మీరు ఆలోచించండి, నా జీవితం ఎలా ఉంటుందా? దేవుడు నా గురించి అమ్మో వీడు బాగా మారుతున్నాడు కనుక ఈయనేమన్నా వాడుకోవచ్చని చిన్నపాటి వాడుకున్నాడు చిన్నగా, నన్ను నేను మార్చుకున్నాను కనుక వాడుకుంటాడు. అదే నేను కోప్పడితే వదిలేస్తాడు. కనుక దేవుని పిల్లలారా, కొందరు సమాజంగా కూడుట మానుకోవడానికి గల కారణం ఏంటంటే సహోదరుల మధ్యలో వస్తున్న విభేదాలు కావచ్చు, లేదా సేవకుడు మమ్మల్ని ఏదో అంటున్నాడన్న ఆలోచనలు కావచ్చు. ఈ ఆలోచనలు ఎప్పటికీ మంచివి కావు. ఒక తండ్రి సంఘానికి సేవకుడు అనగానే తండ్రి లాంటి వాడు బిడ్డలు బాగుండాలని కోరుకుంటాడు తప్ప బిడ్డలు పాడవ్వాలని ఏ తండ్రి కోరుకోడు. బిడ్డలు దూరం అయిపోవాలని వాక్యం తెలిసిన ఏ తండ్రి కోరుకోడండి. సంఘానికి కాపరి తండ్రి లాంటి వాడు. పిల్లల క్షేమాన్ని కోరుతాడు. పిల్లలు ఇలా ఉంటే బాగుండు అని ఆశపడుతూ ఉంటాడు. ఆ ఆశలో ఆ బాధలో అనుకోకుండా అప్పుడప్పుడు ఒక మాట తోలొచ్చు. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, మా నాన్న ఏదో బాధతో అన్నాడు. ఇందాక మీరు చదువుకున్న మాట, జీవం కలిగిన సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలంటే సంఘముగా కూడుట మనం మొదట ఏం చేయకూడదు? మానకూడదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ జనులు ఎలా ప్రవర్తించాలంటే, అసలు మీకు ఏదైనా రానివ్వండి, మళ్ళీ చెప్తున్నానే, ఈ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఏదైనా రానివ్వండి, కోపం రానివ్వండి, విభేదాలు రానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, మొదట మీరు చేయాల్సింది ఏంటంటే కూడుకోవటం మాత్రం మానేయద్దు. దీంట్లో ఎంత మేలు దాగుందో మీకు మళ్ళీ చెప్తాను. మీరు ఏదైనా జరగనివ్వండి, ఆరాధన మానేయకండి, సభలు మానేయకండి, బైబిల్ క్లాసులు మానేయకండి. మీరు ఏం జరిగినా సరే మీరు కూడుకోవటం మాత్రం మానేయద్దు. ఇలా మానేయకపోవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? సహజంగా మీకు జరిగే ఒకటి చెప్తాను. ఇగో ఈయనకి నాకు గొడవ వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుందో చెప్తాను. ఇగో తమ్ముడికి నాకు గొడవ వచ్చింది. తమ్ముడు ఎక్కడో విజయవాడలో ఉంటున్నాను, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాను అనుకోండి. మా ఇద్దరి మధ్యలో గొడవ ఎప్పటికీ గొడవలాగే ఉంటుంది. అవును కదా? మీరు చెప్పండి. ఎప్పటికీ గొడవలాగే ఉంటుంది. ఇతనికి ఎవరైనా పరిచయం అయినప్పుడు ఇగో సీన నాకు చేశాడని నేను చెప్తూ ఉంటాడు. నాకెవరైనా పరిచయం అయినప్పుడు ఇగో తమ్ముడు అది చేశాడు నాకు ఇలాగ నేను చెప్తూ ఉంటాను. ఈ పగా గొడవ అనేది మా ఇద్దరి మధ్యలో ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ మేమిద్దరం కలిసి మీటింగ్లో 4 రోజులు కూర్చున్నాం అనుకోండి, మీకు అర్థమైందా? ఈయన నేను స్పీకర్లుగా వెళ్ళామండి ఒకే మీటింగ్లో, ముందు ప్రసంగం తర్వాత ప్రసంగం, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. 4 రోజులు కలిసి ఒకే చోట ఉన్నాం. ఆ 4 రోజులు కలిసి ఒకే చోట మేమిద్దరం ఉంటే మా మధ్యలో ఉన్న గొడవ ఏమైపోతుందో చెప్పాలా? తగ్గుతుందా పెరుగుతుందా? మీరు చెప్పండి. అన్నయ్య నేను ఆ రోజు మిమ్మల్ని కాదు అన్నయ్య అంట, మీకు ఎవరో ఇలా చెప్పారట అని జరిగిన గొడవ గురించి ఈయన ఒక మాట మాట్లాడాడు. అవును తమ్ముడు, నువ్వు అనుకుని మీద కోప్పడం తమ్ముడు, సారీ తమ్ముడు అంటాను. గొడవ ఏమైంది చెప్పండి? కలుసుకోవడం వల్ల పోయింది. దూరంగా ఉంటే పోయిద్దా పెరుగుద్ది. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు ఏం జరిగినా సరే సమాజముగా కూడుకొనట మాత్రం మీరు ఏం చేయొద్దు, మానేకండి. కలవండి. కలిస్తే మీ మధ్యలో ఏమైనా చిన్న విభేదాలు ఉన్నా, లోపాలు ఉన్నా, అవేమవుతాయి? పోతాయి. నెక్స్ట్ చూడండి, అక్కడ మీరు సమాజముగా కూడుట మానుకొనక ఒకరిని ఒకరు ఏం చేయాలట? ఏమండి ఇది ఉందా అందరి బైబిల్లో ఉందా? ఒకరిని ఒకడు ఏం చేసుకోమన్నాడు? హెచ్చరించుకోమన్నాడు. ఒకరిని ఒకడంటే ఎవరిని హెచ్చరించుకోమన్నాడు చెప్పండి. ఎవరిని హెచ్చరించాలంటున్నాడు? సంఘానికి వస్తున్న సహోదరుడు సంఘానికి వస్తున్న మరొక సహోదరుని ఏం చేయాలి? హెచ్చరించాలి. ఇప్పుడు సేవకుడు హెచ్చరిస్తేనే పడని విశ్వాసి పక్కోడు హెచ్చరిస్తే మీకు అర్థమైందా దేవుడు చెప్పింది అక్కడ? ఇప్పుడు సేవకుడిని హెచ్చరించాడని చెప్పట్లేదు అక్కడ. ఒకరిని ఒకడేం చేయాలి? అంటే ఈ సహోదరుడు మరొక సహోదరుని ఏం చేయాలి?
పడతారండి విశ్వాసులు? పడతారా? పాస్టర్ గారు అంటేనే పడవు, నువ్వెవడవే మాకు చెప్పనాక అన్నాడు అనుకోండి, ఈడెగిరిపోతాడు ముందు హెచ్చరించినాడు. ఆడు వచ్చే వారం నుంచి గుడికి రాడు. మీకు అర్థమైంది ఏం జరుగుతుంది సంఘంలో? ఇంత దారుణం అండి. ఆడు చెప్పనా, టైం అయిపోయింది నాకు. బైబిల్ లోపలికి వెళ్తారండి, సహోదరుల విషయంలోనే దేవుడు ఏం మాట చెప్పాడంటే, రోమపత్రికలో ఉంటుంది ఇది, సహోదరులారా మీరు ఒకనికి ఒకడు లోబడి ఉండండి అన్నాడు. తెలిసే ఈ వచనం అందరికీ? సహోదరుడు మరొక సహోదరుడికి ఏం చేయాలట? లోబడాలట. ఏంటి, సంఘంలో ఉన్న సహోదరుడు మరో సహోదరుడికి లోబడతాడా? పాస్టర్ గారికే దిక్కులేదు, ఇంట్లో అమ్మనాన్నలకే దిక్కులేదు, స్కూల్లో మాస్టర్కే దిక్కులేదు లోబట్టం. పక్కనున్న సహోదరుడికి లోబడతాడా? ఇది బైబిల్ చట్టం అండి, తెలుసా? బైబిల్ చట్టం. సహోదరుడు బాప్తీసం తీసుకున్న సహోదరుడు బాప్తీసం తీసుకున్న మరో సహోదరుడిని హెచ్చరించడానికి బైబిల్ రైట్ ఇచ్చింది. కానీ ఆ హెచ్చరిక ఎలాంటిది అయి ఉండాలి? ప్రేమపూర్వకమైన హెచ్చరిక అయి ఉండాలి, అవతల వాడిని బాగు చేసే హెచ్చరిక అయి ఉండాలి, అవతల వాడిని దేవుళ్ళో నిలబెట్టే హెచ్చరిక అయి ఉండాలి. స్పెషల్గా లోపల ఏవో గెడ్జీలు పెట్టుకునే హెచ్చరికలు చేయకూడదు. లోపల ఏదో వాడి మీద పగ పెట్టుకుని అనకూడదు, లోపల వాడి మీద కోపం పెట్టుకుని అనకూడదు. దానికి మళ్ళీ చెల్లుబాటు ఉండదు. మీరు ఒకరినొకడు హెచ్చరించాలి. ఏమి హెచ్చరించుకోవాలో తెలుసండి సంఘంలో? జాగ్రత్తగా వినండి, సంఘం అభివృద్ధి చెందుతుందండి ఇది అర్థమైతే. ఏమి హెచ్చరించుకోవాలో తెలుసా? చూడండి, అప్పుడప్పుడు సంఘంలో కొంతమంది పిల్లలు స్పీడ్గా ముందుకు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కడ పని జరిగిన ముందు వచ్చి సౌండ్ సిస్టాలు పెట్టడం, కుర్చీలు వేయటం, చక్కగా చాలా స్పీడ్గా పనిచేస్తారు కొంతమంది యవనస్తులు. మీరు వాళ్ళు చూడండి, తొలినాళ్ళలో ఒక 6 నెలల్లో సంవత్సరమో స్పీడ్గా దేవుడు పనిచేస్తూ ఉంటారు. తర్వాత ఇక నెమ్మదిగా కనుమరుగైపోయి ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, రాడు సరిగా. అలాగే ముందుకు రాడు, పనికి రాడు, ఒకవేళ వచ్చినా వెనకాల కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ సహోదరుని, సంఘం మీద నీకు ప్రేమ ఉంటే, సంఘం క్రీస్తుదన్న ప్రేమ ఉంటే, ఆ సహోదరుని నువ్వేం చేయాలి? దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఏంటి ఒకప్పుడు ఇంత బాగున్నావు కదా, చక్క పాటలు పాడేవాడు కదా, పని చేయడానికి ముందుకు వచ్చేవాడు కదా, ఏమైంది తమ్ముడు అంటే ఆడు నెమ్మదిగా చెప్తాడు. ఏంటో తెలుసా, నేను సౌండ్ ఆడుతున్నప్పుడు సుధాకరణ తిట్టాడని నీతో చెప్తాడు. ఈయనతో చెప్పడం. జరిగేవి ఇవన్నీ నాకు తెలుసు. అన్న ఇలాగ అన్నాడు అన్న, అందుకే అప్పటి నుంచి నేను రావట్లేదు. ఆ మాట ఈయనతో చెప్పడం, మళ్ళీ ఎక్కడో దూరంగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి, తమ్ముడు అన్నయ్య కదా, మన కాపరు కదా, వస్తువు పాడైపోతుందనో మాట అన్నాడేమో, లేదా నువ్వు సరిగా నేర్చుకోలేదని ఒక మాట అన్నాడేమో, పని ఎలా వదిలేస్తావు తమ్ముడు, అది దేవుడిది కదా అని నువ్వు ప్రేమగా హెచ్చరించి వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాలి? పనిలో పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? సంఘంలో ఉన్న కాపరికి విశ్వాసుల మధ్య ఏం జరుగుతుందో సరిగ్గా తెలీదు. తెలుస్తుందా? తెలీదు. కానీ విశ్వాసుల మధ్యలో ఏం జరుగుతుందో విశ్వాసులకు తెలుస్తుంది. తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుంది. అప్పుడు కేవలం కాపరిదే కాదు బాధ్యత, సంఘంలో వెనకబడిపోతున్న వాళ్ళు, సంఘానికి దూరంగా ఉంటున్న వాళ్ళని హెచ్చరించే బాధ్యత దేవుడు నీకు కూడా ఇచ్చాడు. అంటే సంఘం పైన బాధ్యత కేవలం కాపరిదే కాదు, సంఘంలో ఉంటున్న ప్రతి విశ్వాసిది. ఎందుకంటే సంఘము దేవుని ఇల్లు, అందులో మనం అందరము కూడా అవయవాలం, పనిముట్లం. ఒక పనిముట్టు పోతే, ఒక అవయవం పనిచేయకపోతే శరీరం ఎలాగైతే వెనకబడిపోతుందో, సంఘానికి వస్తున్న ఒక సహోదరుడు దూరం అయితే సంఘం కూడా అలాగే కుంటుపడుతుంది. కనుక ఒకరిని ఒకడు ఏం చేయాలట? హెచ్చరించుకోండి. నెక్స్ట్ అంటే సంఘంలో ఇవన్నీ ప్రవర్తనలో జరగాలి. నెక్స్ట్, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అంటే ఎక్కువగా కూడుకోవటం, ఎక్కువగా హెచ్చరించుకోవటం, ఎక్కువగా దేవుడి పనిలోకి వెళ్ళిపోవటం, మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఏమన్నా అక్కడ కామ పెట్టి మాట ఉంటుంది చూడండి, నేను ఇక్కడ ఆగిపోయినంటే ఏమన్నా చెప్పండి. అక్కడ ప్రేమ చూపుటకును సంఘానికి ఎందుకు రావాలట? ఇక్కడ ఆగిపోండి, బైబిల్ మూసేది, నా వైపు చూడండి, ఇంక మూసేస్తాను నేను కూడా. అయిపోయింది ప్రసంగం, ఇది ఒకటి అర్థమైతే. సంఘానికి ఎందుకు రావాలట? ప్రేమ చూపుటకును. సంఘానికి ఎందుకు రావాలి? మళ్ళీ అడుగుతున్నాను. ప్రేమ చూపుటకును. కొంతమంది సంఘానికి దేనికి వస్తారు తెలుసా? అందరూ అంటం లేదు, పైన దేవుడే చెప్పాడు. కొందరు సంఘానికి వచ్చేటప్పుడు అండి, సంఘంలో యాక్చువల్గా ఇటు కొంతమంది కూర్చుంటారు. వాడు ఎంట్రన్స్లో గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఇలా చూసుకుంటూ వస్తాడు. ఎందుకు? సంఘంలో ఎవరితోనో గొడవ ఉంటుంది. వాళ్ళు ఇటుపక్క కూర్చున్నారా, ఇటుపక్క కూర్చున్నారా? వాళ్ళు ఇటు కూర్చుంటే నేను ఇటు కూర్చుంటాను, వాళ్ళు ఇటు కూర్చుంటే నేను ఇటు కూర్చుంటాను. మొత్తం మీద ఆడు ఎక్కడో ఉన్నాడు. వాడిని చూడగానే గుండెల్లో ఏదో బరువు, గుండెల్లో ఏదో భారం, ఏమంటే తెలియని ఒక ఆకురదన. వీడు ఇక్కడ ఉన్నాడా,
అలాగా అక్కడ ఉంటే సూజీ ఉన్నట్టు ఇక్కడ కూర్చుంటాడు ఇలాగా. ఇలా కూర్చున్న తర్వాత అండి పొరపాటున సేవకుడు వీడిని ఎవడైతే పగవాడు శత్రువు అనుకున్నాడో పలానా అతను వచ్చి ప్రార్థన చేస్తాడు అన్నాడు అనుకోండి, ఇంకా అంతే అయిపోయిందండి. అప్పటి వరకు ఏదో ఆస్తా అలా కూర్చున్నాడు, ఇంక ఇలా కిందకి వేసేసి ఏట్రా నాయన ఈ జీవితం, మనకి ఈ సుధాకర్ అన్న జీవితంలో వీడు పగోడు ఈయన బయటకు గంటేమంటే ఆడికే ప్రార్థనలు ఇస్తాడు. ఎలాగుంటుంది మనసు? కళావికలం అయిపోయి తెలియని బాధతో కుమిలిపోయి. నిజంగా చెప్తున్నానండి, ఇలాగ ఆలోచించే వాళ్ళందరూ ఆరోగ్యాలు పాడైపోతాయి తెలుసా. మనం ఎవరినో ద్వేషించడం వల్ల వాడు బాగానే ఉంటాడు, పాడయ్యేది మన ఆరోగ్యం. అసూయ ఎముకలకు మత్సరం, ఎముకలకు కుళ్ళు. దేవుడు చెప్పాడు మత్సరం అంటే అవతలోడి మీద అసూయ పట్టమట మన ఎముకలు కుళ్ళిపోతాయట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, రుజువైంది తెలుసా. మనకి ఎవడి మీద అసూయ ఉంటేనట మన ఎముకలు పాడైపోతాయట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే వాడి గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఈలోపు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి రకరకాల హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి మన శరీరంలో ఉన్న కాల్షియం అంతా ఖర్చు అయిపోద్ది. కాల్షియం ఎప్పుడైతే ఖర్చు అయిపోయిందో ఎముకలు ఏమైపోతాయి? డల్ అయిపోతాయి. ఎముకలు అలా సైకిల్ మీద చడితే చాలు అలా ఎముకిరిగిపోద్ది. ఎముకిరిగిపోయిందంటే అర్థం ఏంటంటే మొత్తం మీద సున్నం అంతా పోయింది లోపలిది. సున్నం ఎందుకు పోయిందంటే మొత్తం మీద ఏవో లోపల పెట్టుకున్న సున్నానంతా పోగొట్టుకున్నట్టు. అవసరం చెప్పండి. కనుక సంఘానికి రావడానికి ద్వేషాలు పెంచుకోవడానికి, కలహం పెంచుకోవడానికి, కోపం పెంచుకోవడానికి కాదట. సంఘానికి వస్తున్నప్పుడు ఏం చేయాలట? ప్రేమ చూపుట్టుకుని. ఏమండి ఇది నేను ప్రాక్టికల్గా చెప్తాను. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించడం సాధ్యపడుతుందా? సాధ్యపడదా? అవుతుందా? అవుదా? చెప్పండి. మీ మనసులో ఉన్నది చెప్పండి. అవుతుందా? అవుదా? ఆడపిల్లలు చెప్పండి. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించగలమా? ప్రేమించలేమా? ప్రేమించగలం. ఎప్పుడు ప్రేమించగలమో తెలుసా? ఎప్పుడు ప్రేమించగలమో తెలుసా? సహజంగా మనిషి అవతల వాడిని ప్రేమించాలంటే అవతల వాడి మీద ఇష్టం ఉండాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఇదే కదండి. ఇష్టపడితేనే ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ఎప్పుడు ఇష్టపడతాం? ఎప్పుడు ఇష్టపడతాం? బాగా ఆలోచించి చెప్పండి. ఎప్పుడు ఇష్టపడతాం? ఇది మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో కొడుకు, నీ సొంత కొడుకు టీవీ పాల్గొడేసాడు, తల్లి ఏమంటది? ఫస్ట్ కోప్పడినా వాళ్ళ నాన్న వస్తే కొట్టేస్తాడని, ఒరే మీ నాన్న వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఒక అబద్ధం ఆడదాం, నువ్వు పగలగొట్టావన్నావా నిన్ను చంపేస్తాడు, తర్వాత నా తాట తీసేస్తాడు, కనుక పిల్లి వచ్చి గెంటేసిందని చెప్దాం. వీళ్ళిద్దరూ ఒప్పందం అయిపోతారు. ఎవరు? తల్లి కొడుకులు. అంతే. ఆగారు రాగానే టీవీ పగిలిపోయిందంటే ఆ పిల్లి వచ్చి దూకింది అందుకే పగిలిపోయిందని కేసు అయిపోయింది. ఇక గొడవ ఏముండదు, ఇక బయటపడేస్తారు. జాగ్రత్తగా వినండి. కొడుకు తప్పు చేస్తే తల్లి ఏం చేసింది? వాడు ప్రమాదంలో పడతాడేమోని కాచింది. తప్పును ఏం చేసింది? కాచింది. అదే ఇంట్లోకి పక్కింటి పిల్లోడు వచ్చి రిమోట్ పగలగొట్టేసాడు. కాస్తుందా గొడవ చేస్తుందా చెప్పాలా? ఎందుకు చేసింది చెప్పండి. వీడు కొడుకు, వాడు పక్కింటోడు, నాకు సంబంధం లేదు. అందుకే వాడు టీవీ పగలగొట్టిన పెద్ద తప్పు అయినా కాస్తుంది, వీడు చిన్న తప్పు చేసినా కాయదు. వాడు తుంటరోడు అండి, అల్లరోడు అండి, రిమోట్ పగలగొట్టేసారండి. మీరు వెళ్ళి ఆ నాన్న మీద గొడవ వేసుకుని రిమోట్ కొనమనండి, ఎదికి ఎగేస్తుంది లాయన్ని. కొడుకు టీవీ పగలగొట్టేస్తే ఆపేవా? పక్కోడు చిన్న రిమోట్ పగలగొడితే ఇంత గొడవ చేస్తున్నావా? అంటే కారణం ఏంటి ఇక్కడ అని లోతుగా ఆలోచిస్తే, వాడు సొంతోడు మావోడు తప్పు చేసినా పర్వాలేదు, బయటోడు తప్పు చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరి మీద మనకు ప్రేమ ఎప్పుడు పడుతుందంటే, సంఘంలో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళను భావించినప్పుడు. బాగా లోతుగా పట్టుకోండి విషయం. సంఘంలో ఉన్న వాళ్ళందరూ నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు. ఈ భావన మీలో ఎంతమందికి వచ్చింది? ఎందుకంటే ఇది నేను చెప్పడం లేదు ఇలా భావించమని. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. తిమోతి పత్రికలో ఉంటుంది, ఇది 5వ అధ్యాయంలో. నాన్న, సంఘంలో ఉన్నవారు ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలి, ఒకరినొకరు ఎలా భావించుకోవాలి అంటే, ఇదిగో పురుషులు అనుకో, ఎదురుగ్గా ఉన్నవాడు పెద్దవాడు అనుకో, ఏమని పిలవమన్నాడు? అన్న. చిన్నోడైతే తమ్ముడు,
స్త్రీలు నీకంటే పెద్దది వయసులో ఏమనాలి? అక్క. చిన్నది చెల్లి. బాగా వృద్ధులు ఉన్నారు సంఘంలో, ఏమని పిలవాలి? అమ్మ, తండ్రి, తల్లి. తండ్రి, తల్లి, తండ్రి, తల్లి. అంటే సంఘంలో ఎవరున్నారు చెప్పండి? ఈ మాటల ప్రకారం సంఘంలో ఎవరున్నారు ఇప్పుడు? తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నున్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది. అంటే సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరిప్పుడు మనకి? ఎవరు? ఆత్మ సంబంధమైన తల్లి, ఆత్మ సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన అన్న, ఆత్మ సంబంధమైన తమ్ముడు, ఆత్మ సంబంధమైన అక్క, ఆత్మ సంబంధమైన చెల్లి. ఈమె నా చెల్లి అని భావిస్తే ఆమె ఏదైనా మాట అంటే పట్టుకుంటావా? వదిలేస్తావు. ఈవిడ నా అక్క అని ఫీల్ అయ్యావు అనుకో, ఆవిడ ఏదైనా అంటే అలా గుండెలో పెట్టుకుని పగ పెంచుకుంటావా? పోలే మా అక్క ఏందండి అని వదిలేస్తారు. ఇది మీకు అర్థమవుతుంది. ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. మా కుటుంబంలో ఇప్పటి వరకు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ మాకు ఏ గొడవలో రాలేదని వాళ్ళు ఒకరు చేయొద్దండి. ఒకరు అందరొద్దు. ఒక్క చేయలేకదా నాకు తెలుసు. మీ ఇంట్లో మీ అక్కకి కానీ మీకు కానీ ఎప్పుడు గొడవ అవ్వలేదా? మీ తమ్ముడికి మీకు గొడవ అవ్వలేదా? అన్నదమ్ములకి మధ్య గొడవలు అవ్వండి, అక్కకి చెల్లికి గొడవలు అవ్వండి. అయ్యాయి రక్త సంబంధం కనుక అన్నదమ్ముల మధ్యలో గొడవలైనా తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఇంట్లో పెళ్ళైతే వాళ్ళు వస్తారు. మీ ఇంట్లో జరిగిన కుటుంబం మధ్యలో జరిగిన గొడవల్ని మా అక్కే కదా అని వదిలేసావు. మరి ఎక్కడ జరిగిన గొడవ వదిలేస్తావా? వదలవు. ఎందుకు వదలవు నువ్వు? దేవుడు చెప్పింది ఒకటి అర్థం అవ్వలేదు నీకు. ఏంటి? వాళ్ళు రక్త సంబంధమైన బంధం కొద్ది కాలం మాత్రం ఉండే బంధం, సంఘంలో ఉన్న బంధం ఆత్మ సంబంధమైనది, ఇది శాశ్వతమైనది. ఇంకోటి అడుగుతాను నేను, మీ అక్కకి ఒంట్లో బాగాలేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అమ్మో మా అక్కకు ఒంట్లో బాగాలేదటని యాపిల్ పాయలు కొనుక్కొని, ద్రాక్ష పళ్ళు కొనుక్కొని, బత్తాయిలు కొనుక్కొని, ఏమంటే రోజు పని మానేసి వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి పళ్ళు ఇచ్చి కొబ్బరి నూనె రాసి జుట్టుకి జట్లేసి, ఆడపిల్లలు ఎంత ప్రేమగా చూసుకుంటారండి వాళ్ళ అక్కని. మా అక్కకు బాగోలేదటని అన్ని పరిచర్యలు చేసి, ఆ ఇంట్లో శుభ్రంగా బట్టలు ఉతికి, ఆ ఇంట్లో సామాన్లు కడిగి, ఇల్లు అంతా శుభ్రం చేసి, మా అక్క లేగటం లేదని సకల పరిచర్యలు చేసి వస్తారు. ఏ అక్కకి? బయట ఉన్న అక్కకి, మీ సొంత అక్కకి. అదే సంఘంలో ఒక అక్క పడిపోతే ఇంటికి వెళ్తారా? పలకరిస్తారా? మీకు అర్థం కానిది ఏంటో తెలిసి ఎంతకాలం ఆ అక్క వస్తుందో లేదో తెలియదు. ఎక్కడికి? పరలోకానికి. సంఘంలో ఉన్న అక్క వస్తుందా రాదా? వస్తుంది. అంటే శాశ్వతంగా కలిసి ఉండేది ఏ అక్క చెల్లెళ్ళు? సంఘంలో ఉన్న అక్క చెల్లెళ్ళు. ఆ అక్క దేవుడిని నమ్మితే ఏమన్నా ఆవిడ బ్రతికి బాగుంటే వస్తుంది, లేదంటే గ్యారంటీ లేదు. కనుక సంఘానికి రావలసింది మనం దేనికోసమట? ప్రేమ చూపుటకు. తమ్ముడు వచ్చాడా, అన్నయ్య వచ్చాడా, అక్క వచ్చిందా, చెల్లి వచ్చిందా, ఎవరైనా రాకపోతే సంఘంలో నీ కళ్ళు వెతకాలి. ఏంటండి తమ్ముడు రాలేదు ఈ వారం? ఏంటి ఆ కుర్రోడు బైబిల్ క్లాసులు రావట్లేదేంటి? ఆ తమ్ముడు పాట పాడేవాడు పాడటం లేదేంటి? ఈ చెల్లి చక్కగా వంటలు చేసే దగ్గర వచ్చేది వంటలకు రావటం లేదేంటి? మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేవాడిని. ఇలా సంఘంలో ఉన్న సహోదరుల పట్ల నువ్వు ఎప్పుడైతే ప్రేమ చూపిస్తావో, నేను ఒకటే గ్యారంటీ ఇస్తున్నాను, మీరు పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇది ఒకటే సూత్రం. సంఘములో ఉన్న సహోదరులను ప్రేమిస్తారా? పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నారు. పరలోకం వెళ్ళిపోతారు. ఎందుకంటే సంఘము పరలోకానికి ట్రయల్ వర్షన్. ఇది తెలుసా మీకు? పరలోకంలో ఉండాలనే వాళ్ళు ఎలాగైతే పరలోకం రావాలో వాళ్ళని భూమి మీదే ఒక చోట పెట్టి, మీరు అందరూ కలిసి ఉండండి, మీరందరూ ప్రేమగా ఉండండి, మీరందరూ నా వాక్యం చెప్పండి, మీరందరూ భూమి మీద కలిసి ఉంటే ఎక్కడ కలిసి ఉంటారు? వచ్చి పరలోకంలో కలిసి ఉంటారు. ఎక్కడ నాకు పగన్నావు అనుకోండి, అక్కడ కలిసి ఉంటావా? కలిసి ఉండవు. కనుక సంఘాన్ని దేవుడు కట్టింది పరలోకంలో ఉండడానికి. శాంపుల్ నమూనా ఇది. ఇక్కడ నీ జీవితాన్ని బట్టే, ఇక్కడ సంఘంలో నువ్వు చూపే ప్రేమను బట్టే, ఈ సంఘంలో నువ్వు ఉంటున్న విధానాన్ని బట్టే వీడు పరలోకంలో ఉండడానికి అర్హుడా కాదా అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. అర్థమైందా? సంఘం ఎంత పవర్ఫుల్లో. అందుకే అంటాడు పేతురు గారు, ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవో. అంత పవర్, పరలోకానికి తీసుకెళ్ళిపోయేంత పవర్ ఉంది సంఘానికి. మరి ఆ సంఘాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం? ఆ సంఘం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? మీరు ఆలోచించుకోండి. కనుక సంఘానికి రావాల్సింది, సమాజంగా కూడటం మనం మానకుండా ఉండవలసింది పరలోక రాజ్యంలోనికి మనం చేరటానికి.